హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుముడు మాస్టర్ అయిన శ్వేత మేడం వచ్చారు మిర్యాలగూడ నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ నిర్వహణ మార్గం, ఆదిశంకరాచార్యులు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలు. నా మొదటి గురువు అయిన మా హస్బెండ్ కూడా, ధ్యానం నేర్పించిన హస్బెండ్ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి నిర్వాణ మార్గం. ఇది తటవర్తి వీరరాఘవరావు సార్ రాసిన బుక్ లో నుంచి నిర్వాణ మార్గం ఆదిశంకరాచార్యులు చెప్పినది. ఇంకా మానవుడు దుఃఖాలు, సమస్యలు, రోగాలు ఇట్లా అన్నిటితోని బాధపడుతూ ఉన్నాడు. కానీ దానికి మూలం మాత్రం తెలుసుకోవట్లేదు. ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి, ఎంతసేపు ఈ కష్టాలేంటి, జీవితం అంతా కష్టాలు, రోగాలు ఇట్లనే బాధపడుతున్నాం. ఎవరికి చూడు ఏదో ఒక రోగము, కష్టము, సమస్యలు లేకుండా ఎవరైనా ఉన్నామా అంటే ఎవరం లేము. కానీ ఇవే శాశ్వతం అనుకుంటున్నాం మనకు. మనకు ధ్యానం తెలియనప్పుడు ఈ కష్టాలు నాకేంటో, నాకే భగవంతుడు ఇలా చేస్తున్నాడు అన్నీ ఇలా అనుకుంటూ ఉంటాం. ఈ రోగాలు ఇవన్నీ మనకే వస్తున్నాయి అని అనుకుంటాం. కానీ అదంతా మనం చేసుకున్న కర్మ ఫలితమే అన్న విషయం ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత అర్థమవుతది. మన ముందు ఏది చేస్తున్నా సరే. కానీ శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం మాత్రం చెయ్యలేకపోతున్నాము. ధ్యానం రాకముందు అంతే ఉంటుంది కదా! ఎంతసేపు బాధపడుతూ ఉంటాం. కానీ దీనికి శాశ్వతమైనది, దుఃఖం నుంచి బయటపడాలి, ఏదైనా మార్గం ఉందా అని ఏదైనా ప్రయత్నం చేశామా అంటే ఏమీ చేయలేదనే చెప్పుకోవాలి. శాశ్వతంగా దుఃఖం నుంచి పడేటాన్నే ముక్తి అంటారు. ముక్తి అంటే బతికి ఉండగానే ఆనంద స్థితిలో ఉండడం. అలా ముక్తి పొందేవారి ప్రయత్నం ముక్తి మార్గం అంటారు. అందుచేత ముక్తి గురించి, ముక్తి ఎలా పొందాలో తెలుసుకుందాం. ముక్తి అన్నా, మోక్షం అన్నా, నిర్వాణం అన్నా, ఎన్లైట్‌మెంట్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే అని అంటూ ఉంటాడు పత్రి సార్. ఎప్పుడు ఇవే చెప్తూ ఉంటాడు. ఇది మనకు ఎవరో ఇస్తారు. ఒక గురువు ద్వారా ఇది ఇస్తే మనం పొందుతాము. నిర్వాణం అన్నా, మోక్షం అన్నా, ముక్తి అన్నా బయటెక్కడో ఎక్కడి నుంచో ఏదో గురువుల ద్వారా వస్తదా? ఎవరి ద్వారా వస్తదా? అని అనుకుంటాం. కానీ ఎవరి ద్వారా రాదు. ఇది ఎవరికి వారు స్వయం కృషి, సాధన ద్వారా మాత్రమే సాధించగలుగుతాము. ఏదైనా మనం సాధిస్తేనే తప్ప మనకు గురువు, మనకు తల్లి తండ్రిని చూపిస్తాడు. తండ్రి గురువుని చూపిస్తాడు. గురువు ఆ పరమాత్మని చేరే ముక్తి మార్గాన్ని చూపిస్తాడు. అలాంటి గురువుని మనం ఆశ్రయించాము. ఆ గురువుని ఆశ్రయించే మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఈ సాధన ద్వారానే మనము దుఃఖం నుంచి బయటపడాలన్నా, అన్ని సమస్యలు, రోగాలు అన్నిటికీ కారణం మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్లనే పోతాయి అని కూడా చెప్పుకోవచ్చు. అలా నిర్వహణ అన్నది ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఎవరో అనుగ్రహిస్తే వచ్చేది కాదు. ఎవరో ఇస్తే వచ్చేది కాదు. స్వయం కృషితో సాధించుకునేది అని తెలుసుకుంటే ఒకరిని ప్రార్థించము, అర్థించము. ఎవరికి వారే ఆ ప్రయత్నం చేస్తారు. చివరికి సాధిస్తారు. ఆ ప్రయత్నించే వారినే ముముక్షువు అంటారు. అలా ముక్తి కోసం ప్రయత్నించేవారు తమ సాధన తీవ్రతని బట్టి తాము జీవించి ఉన్నప్పుడే ముక్త స్థితిని పొందుతారు. అలా జీవించి ఉండగానే ముక్త స్థితిని పొందిన వారిని జీవన్ముక్తులు అంటారు. అంటే జీవించి ఉండగానే ముక్త స్థితిలో అంటే ఆనంద స్థితిలో ఉండగలగడమే ముక్త స్థితి. మనకు ఆ స్థితి ఎప్పుడొస్తుందంటే ధ్యానం ద్వారానే వస్తుంది. ఆనందం ఎప్పుడు ఎన్ని సమస్యలుండని, ఏది ఉండని, మనం మంచి గాఢగా తీవ్ర సాధన చేసినప్పుడు ఆనందం మనం ఎవ్వరికీ వ్యక్తం చేయలేం. మనకి మనకే ఉంటుంది ఆ ఆనందం. ఎవరి సాధన చేస్తే వారు ఆ ఆనంద స్థితిని పొందగలుగుతారు. ముఖ్యంగా అటువంటి వారు ముక్తిని కోరుకునేవారు అంటే మోక్షాన్ని కాంక్షించేవారు ముముక్షువు అంటారు. ఈ స్థితి తేలిగ్గా పొందడానికి గురుమహర్షి పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ముక్త స్థితి పొందొచ్చు. అలాగే సాధన ద్వారా సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మనకు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన చెప్తాడు.
సాధన ద్వారా సమకూరు పనులు అని. అంటే ఈ ధరణిలో ఎలాంటి పని చేయాలి అన్నా మనం జ్ఞానుల పుస్తకాలు అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంటే మనకు పత్రి సార్ రాసినయి బోలెడు బుక్స్ ఉన్నాయి. పత్రి సార్, ఓషో, వివేకానంద, బుద్ధుడు, రమణ మహర్షి, తటవర్తి రాఘవరావు సారు ఇలా ఎంతోమంది యోగులు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి రాసిన ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ కూడా చదవాలి అండి. మనకు పత్రి సార్ గూడా ప్రతిరోజు ఆధ్యాత్మిక త్రిరత్నాలు ఆచరించాలి. దీనితో పాటు సేవ అని కూడా చెప్తూ ఉంటారు కదా! అలా మనం ఏ బుక్స్ పడితే అవి చదివి మనం సమయాన్ని వృధా చేసుకోవద్దు. స్వాధ్యాయం కూడా ఎలా చేయాలి అంటే రాఘవరావు సార్ ఎలా చెప్తాడంటే ప్రతీదీ ఒక పదం అర్థం కాకుంటే మనమేంటి వదిలిపెట్టేస్తాం. ఆ పదము వదిలిపెట్టేసి మళ్ళీ నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోతాం. అలా చదవకూడదు. ఒక పదం అర్థమైతే ఒక లైన్ అర్థమైతది. ఒక లైన్ అర్థమైతే ఒక పేరాగ్రాఫ్ అర్థమైతది. ఒక పేరాగ్రాఫ్ అర్థమైతేనే ఒక పేజీ అర్థమైతది. ఒక పేజీ అర్థమైతే ఒక బుక్ అర్థమైతది. ఒక వర్డే కదా అని వదిలిపెట్టకూడదంటాడు. దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. విచారణ చేయాలి. అర్థమయ్యే వరకు చదవాలి. సార్ అలాగా రాఘవరావు సార్ ఒక బుక్కు 30-40, 50 సార్లు చదివాడట పత్రి సార్ బుక్స్. ఏదైనా సరే మనకు అర్థమయ్యే వరకు చదివితేనే గదా! దాన్ని ఆచరించగలుగుతాము. ప్రతీదీ మనం ఆచరణకే ముఖ్యం గాబట్టి, ఆచరించి చెప్పాడు. ఆయన మీరు కూడా మీకు అర్థం కాలేదంటే స్వాధ్యాయం ఏదో బుక్కు నేను ఇన్ని బుక్స్ చదివినా, అన్ని బుక్స్ చదివాను అని కాదు. అర్థం చేసుకుంటూ చదవండి. రోజుకు 2 పేజీలు చదివినా సరే, దాన్ని మీకు బాగా అర్థమైతేనే ఆచరించగలుగుతారు. అలా చేయాలి స్వాధ్యాయం అని చెప్తూ ఉంటాడు సారు. ఇవి మనకు నచ్చిన పాయింట్లు ఉంటే కొన్ని రాసుకోవడానికి ప్రయత్నం చేస్తే బావుంటది. ఎందుకంటే ఇది ఆత్మవిద్య రాసుకోవాలి అని సారెప్పుడు చెప్తూ ఉంటాడు. అందుచేత అలాంటి కాంక్ష ఉన్నవారే ధ్యాన సాధన తీవ్రంగా, శ్రద్ధగా చేస్తూ, సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ, కొన్ని నియమాలు కూడా పాటించాలి తప్పనిసరిగా. నిర్వాణ స్థితి పొందగలగాలి అంటే, అటువంటి తీవ్ర సాధన చేసేవారు తెలుసుకోవాల్సినయి, పాటించవలసినయి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అవి ఆది శంకరాచార్యుల వారు చెప్పిన సాధనా చతుష్టయం. సాధనా చతుష్టయంలో ఆచరించవలసినవి ఇవి 4 పాయింట్లుంటాయి. ఈ నాలుగిటి గురించి కూడా కొంచెం కొంచెంగా వివరించుకుందాం. నాకు తెలిసిన పరిధిలో నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. మొదటిది వచ్చేసి వివేకం. రెండోది వైరాగ్యం. మూడోది షట్‌సంపత్తి. నాలుగోది ముముక్షత్వం. వీటి గురించి తెలుసుకుందాం. ముందు వివేకం అన్నాడు. అంటే దేనిని నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యమైంది? ఏది శాశ్వతమైంది? ఏది అశాశ్వతమయింది? ఈ సృష్టిలో సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ కూడా అశాశ్వితమే. మనం ఏమనుకుంటాం ఈ బిల్డింగులు, ఈ కార్లు, ఈ బంగ్లాలు ఇవన్నీ మన సొంతం అనుకుంటాము. కంటికి కనిపించేవన్నీ మనకు సొంతమనే అనుకుంటాం. కానీ ఇక్కడ మనకంటూ సొంతమన్నది ఏమీ లేదు అన్న విషయం ధ్యాన మార్గం గురువుల ద్వారాకు వచ్చిన తర్వాతనే మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ అనిత్యమైనయని తెలుసు కానీ వాటి గురించి ఎక్కువ తాపత్రయపడుతుంటాం. ఇంకా ఎంత ఉన్నా తృప్తి ఉండదు. ఇంకా కావాలి. ఒక బిల్డింగ్ ఉంటే తృప్తి ఉండదు. ఇంకో 2 అంతస్తుల మేడుండాలి. అది ఉంటే తృప్తి ఉండదు. ఇంకా కొత్త కారుండాలి. ఆ కారు ఒక్కదానితో తృప్తి పడతామా అంటే తృప్తి పడము. ఒక్క కారుంటే మంచి లగ్జరీగా ఉండే కారు ఇంకా దాన్ని ఇప్పుడు న్యూ మోడల్ కారు ఏదుందో అది కావాలి. ఇలా విలాసాలకి ఎంతసేపు భౌతికమైన వాటి కోసమే ఎక్కువ ప్రాకులాడుతూ ఉంటాము. ఉదాహరణకు ఎవరి జీవితంలో ఆనందం కోరుకుంటున్నారు. అందుచేత ఆనందం పొందడానికి ఎంత కృషి చేస్తున్నారు అంటే, మనమంతా కూడా ఎక్కువ సమయం కేటాయించేది అశాశ్వతమైన వాటికే సమయాన్ని కేటాయిస్తున్నాం. ఏ ఉద్యోగం చేసినా సరే, ఏ వ్యాపారం చేసినా సరే, ఏది చేసినా సరే, మనం సమయాన్నంతా కూడా మనకి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేదానికి మనం ఏమైనా సమయం కేటాయిస్తున్నామా అంటే, ఏమి కేటాయిస్తలేమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉండనివి అశాశ్వతమైన వాటికో మనం సమయాన్ని కేటాయిస్తున్నాము. ఏ దానికి మనం ఎక్కువ కృషి చేస్తే అదే పొందుతాం. మనం ఏమనుకుంటాం ఇప్పుడు బాగా కష్టపడుతున్నాం గాబట్టి బాగా సుఖపడాలి. సుఖపడాలనే కదా అవన్నీ కష్టపడి చేసేది, డబ్బు సంపాదించేది, వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఏది చేసినా అది చేస్తే జీవితం ఆనందంగా ఉంటుందని. ఏది చేసినా అది శాశ్వతంగా ఉంటుందా అంటే అది అశాశ్వతమే. అది మనకు తెలుసుకోవాలన్నాడు ఆది శంకరాచార్యులు. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది. అది తెలుసుకొని మనం ఆచరించాలి. ఇది వివేకం ఉండాలి. వివేకం రావాలంటే కూడా మనము శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే బుద్ధి వికసిస్తుంది అంటాడు సారు. బుద్ధి వికసిస్తే విచక్షణ జ్ఞానం వస్తుంది. మనం ఏది కావాలి, ఏది వద్దు, ఏ దానికి మనం సమయాన్ని కేటాయించాలి అనుకుంటూ దానికి సాధనకే ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చెప్తూ ఉంటారు. ఆనందం
ఆ! ఆనందం పొందాలని కోరుకునే వారందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నామంటారు. ఎన్నో సంపాదించుకుంటారు. ఎన్ని సమకూర్చుకున్నా అలా సంపాదించుకున్న వాటి వల్ల ఆనందం పొందాలనుకుంటారు. ముఖ్యంగా ముందు డబ్బు సంపాదిస్తారు. డబ్బుతో ఎన్నో సమకూర్చుకుంటారు. భూములు, మేడలు. ఆనందం ఉంటుందా అంటే ఉండదు. మళ్ళీ ఇంకా పెళ్లి కాని వాళ్ళకేమనిపిస్తది, పెళ్లయితే ఆనందం అనుకుంటారు. మంచి భార్య, అందమైన భార్య వస్తే ఆనందం అనుకుంటారు. అలా తృప్తి పడతారా అంటే, ఆ భార్య వచ్చినా గాదు. మళ్ళీ ఇంకా పిల్లలుంటే ఆనందం అనుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆనందం ఉంటదా అంటే, అది కూడా ఉండదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఒకటి ఉన్నదంటే ఇంకొకటి వాళ్ళ వల్ల పుట్టినప్పుడు ఆనందం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పెరుగుతూ, వారు ఇబ్బంది పెడుతుంటే, కష్టాలు వస్తుంటే, ఈ పిల్లల వల్లనే నాకింత ఇబ్బందొస్తుంది, ఇన్ని కష్టాలొస్తున్నాయి. నా భర్త వల్ల ఇన్ని సమస్యలొస్తున్నాయి. అంటే ఇవన్నీ మనమే అనుకుంటున్నాము. ఇవన్నీ నిత్యమనే అనుకున్నాం. వీటి వల్ల ఇది ఉంటే నాకు ఆనందం, ఇది ఉంటే ఆనందం అనుకుంటున్నాము. కొత్త కారుందనుకుంటాం. అది కొత్త కారు తెచ్చినప్పుడు ఆనందమే ఉంటది. అది 4 సంవత్సరాల తర్వాత కొత్తగా అలాగనే ఉంటదా అంటే ఉండదు. ఎందుకు అంటే అది మళ్ళీ రిపేరొస్తుంది. మళ్ళీ షెడ్‌కి పోవుడు, ఇది పెట్టుడు, ఈ చికాకు, ఆగిపోవడం, మనం వర్క్‌లో వెళ్తున్నప్పుడు ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఏది ఉన్నా ఆనందం అన్నది ఉండదు. మనం ఎన్ని వెతుక్కున్నా అదే అశాశ్వతమైన ఆనందాలే. శాశ్వతమైన ఆనందం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎవ్వరి జీవితంలో అయినా సరే దుఃఖం లేకుండా ఉన్నారు. ఇది ఉంటే ఆనందం ఉంది అనుకుంటారు. కానీ ఏది అది కాసేపే ఉంటుంది. అశాశ్వతమైంది ఏది కోరుకున్నా అశాశ్వతంగానే ఉంటది. శాశ్వతమైంది కోరుకుంటేనే శాశ్వతమైన ఆనందం ఉంటుంది. ఇంకా అలాగే యవ్వనంలో ఉన్న అందమైన భార్య ఉంటే ఆనందం అనుకుంటారు. అప్పుడు చేసుకున్నప్పుడు ఆనందంగానే ఉంటారు. ఆనందంగా ఉంది అంటారు. కానీ కొద్ది రోజులు గడిచినా యవ్వనం ఎప్పుడు ఉంటుందా అంటే అది కూడా ఉండదు. అది కూడా అశాశ్వతమే. యవ్వనం పోయింది అంటే మళ్ళీ ముసలితనం రావడం. అన్నీ ఏది ఉన్నా ఆనందం, ఆనందం అనుకుంటాం. కానీ అవన్నీ అశాశ్వతమైనవే. ముందు మనకివి తెలవాలి. ఏది శాశ్వతమైంది? ఏది అశాశ్వతం? ఈ అందం శాశ్వతమా అంటే ఇది కూడా అశాశ్వతమే. ఏది శాశ్వతం కాదు. అలా మనం తెలుసుకోవాలి. ఆ వివేకం ఉండాలి అన్నాడు. అంటే సృష్టిలో ఏది చూసినా తాత్కాలికమే. కానీ శాశ్వతం కాదు అని తెలుస్తుంది. ఎందుచేతనంటే అవి ఎప్పుడో మన దగ్గర ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అవి మళ్ళీ మన దగ్గర నుంచి దూరం కావచ్చు. వాటి నుంచి మనమైనా దూరం కావచ్చు. దూరం అవుతాయి. వాటి వల్ల వచ్చే ఆనందం కూడా దూరమవుతుంది. వాటి వల్ల వచ్చేది ఆనందం కూడా దూరమవుతుంది. అంతా తాత్కాలికమే. తాత్కాలికమే. ఏది శాశ్వతం కాదు. ఇవేవి శాశ్వతం కాదు. అందుచేతనే మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు శాశ్వతమైన దానిని ఆశ్రయించాలి. శాశ్వతమైన దాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. మరి శాశ్వతమైనది పొందాలి అంటే ప్రయత్నం అంటే మనకు పత్రి సారు బోధించిందే. శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మనతో పాటు కూడా వచ్చేటివి వస్తాయి. మనం చేసిన పాపము, పుణ్యము, వాసనలు, కర్మలు, ఇక్కడ పొందిన జ్ఞానం మనతో పాటు కూడా వచ్చేది. వాటి కోసం మనం సమయాన్ని కేటాయించుకోవాలి. అందుకే అంటాడు. ప్రయత్నించాలి అంటే, ఆశ్రయించాలంటే ముందు ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్నది తెలుసుకొని ఉండాలి. తప్పనిసరి ఇది అవసరం. ఎందుచేతనంటే ఈ తేడా తెలియకపోతే ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది, మనం వేటి వెనకాల పడుతున్నాం ఇప్పటివరకు అనిత్యమైన వాటి వెనకాలనే పడుతున్నాము. మనకిప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చి సద్గురువులు బోధిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఏది శాశ్వతమయింది. మనం వేటి కోసం ఈ జన్మ తీసుకున్నాం. ఈ శరీరం తీసుకున్నదే సాధన కోసము, జ్ఞానం కోసము అని ప్రతిరోజు చెప్తూ ఉంటారు మేడం సారు. అంటే మనం ఎందుకోసం తీసుకున్నాము అన్నదైతే ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఎంత ఎక్కువ అర్థం గాకపోయినా కొంచెమైనా అర్థమవుతుంది. మన సమయాన్ని దేనికి ఎక్కువ కేటాయించాలి అన్నది అర్థమవుతుంది. అలా ఆదిశంకరాచార్యుల వారు ముందు వివేకం అవసరం అన్నారు. అందుచేతనే ఏది నిత్యం, ఏది అనిత్యం అన్నది తెలుసుకుందాం. గమనిస్తే, విచారణ చేస్తే ఈ సృష్టిలో భగవంతుడు ఒక్కడే నిత్యమైన వాడు, శాశ్వతమైన వాడు. భగవంతుడుని ఆత్మ అని అంటారు. అందుచేతే ఆత్మ ఒక్కటే నిత్యమైనది. అంతేకాదు ఆత్మే సత్యం అని కూడా తెలుసుకోవాలి. కారణం ఆత్మే శాశ్వతం కాబట్టి కావాల్సింది ఆత్మకి ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉండాలి అంటే నిత్యమైన దాన్ని పట్టుకున్నప్పుడే ఆనందంగా ఉంటాము. శాశ్వతమైనది సత్యమే. ఆనంద
స్వరూపమే ఆత్మ అని కాబట్టి భగవంతుడు ఎవరైతే ఆశ్రయిస్తారో, పొందుతారో వారు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. అటువంటి ఆత్మని ఆశ్రయించే మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానము. కానీ లోకంలో భగవంతుని అంటే ఆత్మను ఆశ్రయించకుండా భగవంతుని చేత సృష్టించిన వాటిని ఆశ్రయిస్తున్నాము. మనమేం ఆశ్రయిస్తున్నామంటే, ఇప్పుడు మనం సృష్టికర్తని ఆశ్రయించట్లేదు. ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని ఆశ్రయిస్తున్నాము. అదంతా కూడా అశాశ్వతమైనదే. అదంతా కూడా అసత్యమే. వాటి ద్వారా ఆనందం పొందాలి అని ప్రయత్నిస్తాం. కానీ అవి సృష్టించబడ్డాయి. అవన్నీ అశాశ్వతమే. కొంతకాలానికే అదృశ్యమైతాయి. ఇప్పుడు చూడండి ఏవైనా కొత్తయి వస్తున్నాయి అంటే పాతయి కనుమరుగైపోతాయి. ఏవి చూసినా అంతే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోనొచ్చింది. ఇంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉండేది. అది పోయింది. ఇప్పుడు చిన్న ఫోన్‌లొచ్చేది. అది పోయింది. కీప్యాడ్ పోయింది. ఇప్పుడు టచ్ వచ్చింది. అంటే ఇది కూడా పోయి ఇంకా కొత్తది ఏదైనా రావచ్చు. ఏదైనా కొంతకాలం ఉంటుంది. తర్వాత అది కనుమరుగైపోతుంది. అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తది వచ్చిందంటే ఇది పాతదయిపోతుంది గదా! అలా ఎన్నో రకాలు ఎన్నో వాటిని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదంతా సృష్టిలో అది సహజం. గొప్పదనుకుంటాం. వాటిలోనే ఆనందం ఉందనుకుంటాము. వాటి వెనకాలే పడుతూ ఉంటాము. వాటిని సమకూర్చుకుంటే మురిసిపోతాము. మన జీవితంలో ఏదన్నా కొత్తది కొన్నామంటే మురిసిపోతాం. అది గూడా ఎప్పుడు కాసేపే. అందుకే ఆదిశంకరాచార్యులు వాళ్ళు అంటారెప్పుడు, "ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది, ఏది అంటే మనకు శాశ్వతమైందే" అన్నాడు. ఆత్మే శాశ్వతం, నిత్యమైంది. యుగాలు మారిన, తరాలు మారిన మార్పు చెందదు. ఏదైనా ఉంది సృష్టిలో అంటే ఆత్మే. అంటే ఆత్మే భగవంతుడు అని మనం తెలుసుకున్నాం. ఆయన్నే పరబ్రహ్మ అని తెలుసుకున్నాం. పరమాత్మ, విశ్వాత్మ, లలిత ఎన్నో పేర్లు పెట్టుకున్నాం. అసలాయనకు రూపమే లేదు, నామమే లేదు. కానీ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది ఆయన చైతన్యంతోనే. ఆయనే. ఆయనను పట్టుకునే మార్గం మనకు ఎన్ని జన్మలెత్తిన తర్వాతైనా సరే, ఇప్పుడు ఇంకా ఈ జన్మలో నేను ధ్యానం నేర్చుకోకపోయినా, ఇంకా 100 జన్మల తర్వాతైనా తప్పదు నేర్చుకోవాలి. ఎందుకంటే మార్గం అదే కాబట్టి ఎవ్వరమైనా చేయవలసింది చిట్ట చివరికైనా ఈ ధ్యాన మార్గాన్ని ఆశ్రయించవలసిందే. అప్పుడు మనకర్థమవుతుంది. ఏది నిత్యమైంది, ఏది అశాశ్వతమైంది, ఏది శాశ్వతమైంది. నేను ఏ దాని కోసం వెంపరలాడాలి. శాశ్వతమైన దాని కోసమని అర్థమవుతుంది. ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. కానీ అంతకుముందయితే నాకు కూడా ఏమీ అర్థం కాలేదు. ధ్యాన మార్గంలోకి రాకముందు పూజలు చేస్తేనే మనకు పుణ్యమొస్తుంది అని పెద్దలు చెప్పడం, మనం చేయడం. కానీ ఇంకా ఇవన్నీ మనం పూజ చేస్తూ గూడా దేనితో చేస్తామంటే కోరికల కోసమే చేస్తాము. నాకు కష్టాలు పోవాలి, నా బిడ్డకు పెళ్లి కావాలి, నా బాబుకు మంచి జాబ్ రావాలి, కోరికలతోనే పూజలు చేశాము. భగవంతుడు అని ఇష్టమని పూజ చెయ్యము. మన కోరికలు ఆయన తీరుస్తాడని ఆయనని ఇష్టపడుతూ ఉంటాము. ఆయన అవి కోరికలు తీర్చలేదంటే మనమేం చేస్తాం? పటాలు గూడా మార్చేస్తాము, భగవంతులని మార్చేస్తాము, మతాన్ని కూడా మార్చేస్తాము. అవన్నీ మనకు ఎవరైతే ఏవిస్తున్నాడో ఇప్పుడు సాయిబాబాని పూజిస్తే మన కోరికలన్నీ తీరుతాయి అంటాం. కానీ ఆయన చెప్పింది మనం ఆచరిస్తున్నామా? లేదా? అన్నది ఆలోచించడం లేదు. ధ్యాన మార్గంలోకి రాకముందు కోరికల కోసం చేశాము. ధ్యానంలోకొచ్చిన తర్వాత వాళ్ళేం చెప్పారో మనం అది ఆచరించాలి అన్నది అర్థమైంది. అంటే ఎక్కడ డిఫరెన్స్ మనకర్థమవుతుంది. ఎంతసేపు పూజలు చేస్తూ కోరుకుంటున్నాం. అదే ధ్యానం చేస్తూ మనకర్థమవుతుంది. కోరుకోవడం కాదు. కోరుకుంటే వచ్చేది గోరంత. కోరకపోతే వచ్చేది కొండంత అని పెద్దలెప్పుడు చెప్తూ ఉంటారు. అంటే మనం ఏమి పూజ చేసినా, ధ్యానం చేసినా సంకల్పాలు, కోరికలు పెట్టుకోకుండా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము. చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతామని అంటారు. అందుచేతనే ఆది శంకరాచార్యుల వారు చెప్పినట్లు ముముక్షువులు అంటే ధ్యాన సాధకుడు నిత్యానిత్య వివేకమన్నది తప్పనిసరి. వివేకం కలిగి ఉన్నవారు నిత్యమైన వాటి వెనక పడరు. అటు ఆరాట పడరు. వాటి కోసం తమ శక్తియుక్తుల్ని వృధా ఆఖరికి ఏది కూడా నష్టపోరు అన్నారు. అంటే మనం సమయాన్ని కానీ, దేనికి మనం ఉపయోగించాలి, నిత్యమైన దానికి ఉపయోగించాలి, శాశ్వతమైన వాటికి ఉపయోగించాలి. అప్పుడు జీవితాన్ని నష్టపోకుండా ఉంటాము. అలాగే రెండోదొచ్చేసి వైరాగ్యం అన్నారు. దీన్నేమంటారంటే, ఇహ అమూత్ర కర్మ ఫల భోగ వైరాగం అని అంటారు. అంటే ముముక్షువు అంటే ధ్యాన సాధకుడు ఇహంలో కానీ, పరంలో కానీ తాము చేసే సాధనలకు ప్రతీకగా ఇప్పుడు మనం సంకల్ప ధ్యానాలు చేస్తూ ఉంటాం. నాకు
థర్డ్ ఐ యాక్టివేట్ కావాలి, దివ్య చక్షు ఓపెన్ కావాలి, నేను సూక్ష్మ శరీర యానం చేయాలి. ఇలా కొంతమందికి కొన్ని కోరికలుంటాయి. దానివల్ల ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ మనం సాధనలో పురోగతి సాధించాలి అంటే ఇవి కోరకుండా చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనం ఎదగగలుగుతామని చెప్తూ ఉంటారు సారు, మేడం వాళ్ళు. సంకల్పాలు పెట్టి ధ్యానం అన్నది సరైనది కాదు. ఇంకా సంకల్పం పెట్టి ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ మన శక్తి కోల్పోతామని చెప్తాడు. దానికి గూడా ఒక కథ చెప్పడం జరిగింది. విశ్వామిత్రుడు ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అట్లాంటిది ఇంద్రుడు ఆయనను పరీక్షించడానికి రంభని పంపిస్తాడు. రంభని పంపిస్తే ఆమె అందానికి మోహితుడయ్యి తను ఎలా అంటే ఇప్పుడు రంభ ఏది కోరినా నాకు నువ్వు కాదు, నా వల్ల కావట్లేదు, లేదు అనకూడదు అంటది. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, "నువ్వేది అడిగితే అది నేను చేస్తాను. నా యోగ శక్తి ద్వారా నేను దాన్ని సంపాదిస్తాను." సరే అంటారు. ఆమె ఆ కండిషన్ పెట్టడం వల్ల, నువ్వెప్పుడైతే అది లేదు అంటావో, నా వల్ల కావట్లేదు, నేను నీ నుంచి దూరమవుతాను అంటే, వెళ్ళిపోతాను అని చెప్పడం అన్నట్టు. అప్పుడేం జరుగుతుంది? తను రంభ ఎలా తనని పరీక్షించడానికొచ్చింది కదా! అంటే తను సీజన్‌లో మామిడి పండ్లు లేని సీజన్‌లో మామిడి పండ్లు కావాలి. మల్లెపూలు లేని సీజన్‌లో మల్లెపూలు కావాలి. ఇలా కోరుకుంటూ ఉండేది. అలా కోరుకోవడం వల్ల ప్రతిసారి ఆమె కోరుకున్నయన్నీ నెరవేరుస్తా అన్నాడు గాబట్టి, ఆయన ధ్యాన శక్తిని ఉపయోగించి ప్రతిసారి అన్నీ ఇచ్చేది. మల్లెపూలిచ్చేటోడు, మామిడి పండ్లిచ్చేటోడు. మళ్ళీ ఇంకొకసారి ఏమైంది, తనకి ఆకాశ విహారం చెయ్యాలి అని ఉంది అంటారు. ఓహ్! ఇదెంత పని పోదాము అంటాడు. పైకి ఎగురుదాము అని ఎంతసేపు పైకి ఎగురుదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎగరలేకపోతాడు. ఎందుకు అంటే అక్కడ చేసుకున్న సాధనా శక్తి కోల్పోయాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి సాధించిన శక్తినంతా కోల్పోయాడు. ఎందుకు? స కోరికల కోసం కోల్పోవలసి వచ్చింది. మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు మేనక వస్తది. మేనక వస్తే తను కోపాన్ని ప్రదర్శిస్తాడు. కోపం ప్రదర్శించడం వల్ల అప్పుడు 1000 సంవత్సరాలు చేసుకున్న ధ్యాన శక్తిని అప్పుడు మళ్ళీ కోప్పడిపోతాడు. మళ్ళీ లాస్ట్‌కి ఏంటి అంటే మళ్ళీ ఇంద్రుడే తనని పరీక్షించడానికి వస్తాడు. అప్పుడెలాగా అంటే తను భోజనం చేస్తుంటే ఇతరులకు పెట్టే గుణం ఉందా? లేదా? అన్నది పరీక్షిస్తాడు. ఇంకా లోభం ఉందా? మోహం ఉందా? అన్నీ పరీక్షిస్తూ ఉంటాడన్నట్టు. పరీక్షిస్తూ ఉన్నప్పుడు పెడతాడా? పెట్టడా? అని చూస్తాడు. విశ్వామిత్రుడు పెట్టేస్తాడు. తను తినబోయే ముందు ఎవరైతే వచ్చిరో ఆ ఇంద్రునికి వేరే రూపంలో ఉన్నా కూడా పెట్టేయడం వల్ల మళ్ళీ ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. అంటే అక్కడ ఎలాంటి ఫలితాలు ఆశించలేదు. ఏ కోరికలు కోరుకోలేదు. అప్పుడు బ్రహ్మర్షి పదవికి అర్హుడయ్యాడు అన్నారు. అంటే మనం ఏది కూడా ధ్యానంలో కోరుకోకూడదు. సాధనలో పురోగతి సాధించాలి అంటే మనకు ఆది శంకరాచార్యులు వారే చెప్పారు. ఏదైనా సరే, ఏది కోరొద్దు. దాని మీద వైరాగ్యం రావాలి. కోరికల మీద వైరాగ్యం రావాలి. నేనింకా ధ్యానం చేస్తూ ఇంకా ఉన్నత లోకాలకు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నాకిది కావాలి, అది కావాలి అన్నది ఏవి కూడా కోరుకోకూడదు అంటారు. సంకల్పాలు పెట్టి కూడా ధ్యానం చేయకూడదు. అలా చేయడం వల్ల మనం సాధనలో పురోగతి సాధించలేము అంటారు. తాను చేసిన కర్మలు ఫలితాలు ఆశించకూడదు. ఏ పని చేసినా నిష్కామంగా చెయ్యాలి. కారణం ఈ సృష్టిలో చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము అని ఎప్పుడూ చెప్పడం జరుగుతూ ఉంది. దానికి కోరుకోవాల్సిన పనే లేదు. అందుచేత అన్ని రకాల భోగాల మీద ఉన్న మమకారాన్ని వదిలిపెట్టాలి. అలాంటి వారే సాధనలో పురోగతి సాధించగలుగుతారు. లక్ష్యాన్ని సాధించగలుగుతారు అని చెప్పడం జరిగింది. అలాగే మూడో పాయింట్ వచ్చేసి షట్ సంపత్తి. ఇందులో 6 పాయింట్స్ ఉంటాయి షట్ సంపత్తిలో. ఏంటి అంటే ఒకటి ధమము, సమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. మళ్ళీ ఒకసారి చెప్తాను. ధమము, సమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఈ షట్ సంపత్తి కూడా మనం ప్రతిదీ ఆచరించవలసింది. ఇది మొత్తం 6 పాయింట్ల మీద ఉంటది. షట్ సంపత్తి. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహణ. అంటే బాహ్యేంద్రియ నిగ్రహణ అంటే ఇప్పుడు మనం అన్ని కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటున్నాయి. ఇవన్నిటిని కూడా ఎప్పుడు నిగ్రహించాలి అన్నారు. బాహ్యేంద్రియ నిగ్రహణ. ఇది ఎప్పుడొస్తుంది? సహజంగా ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే అన్నింటిని కట్టేస్తాము. అక్కడ నోరు పనిచేయదు, కళ్ళు పనిచేయవు, చెవులు మనం ఆలోచించము, ఏమి చేయని స్థితి. అంటే వాటిని నిగ్రహించాలంటే కూడా ముందు సాధన అన్నది అవసరం. శ్వాస మీద ధ్యాస, ధ్యానం అవసరం.
అది చేస్తూ ఉన్నప్పుడే దమంలోకి వస్తామన్నట్టు. అది ప్రతిరోజు సాధన చేస్తూ తీవ్ర సాధన చేస్తున్నప్పుడే కోరికల వెనకాల ఎక్కడ పరిగెత్తకుండా, ఇంద్రియ సుఖాలకు లోబడకుండా, కోరికల వెనకాల పరుగులు తీయకుండా, ఇంద్రియాలను నిగ్రహించాలి అంటే, అదుపు చెయ్యాలి అంటే, విషయాల మీదికి పోనీయకూడదు. సుఖాల మీదికి పోనీయకూడదు. ఉదాహరణకు ఏంటి, కళ్ళెప్పుడు మనకు ఖాళీ దొరికితే ధ్యానం చేయనప్పుడు ఏం చేసేవాళ్ళం? ఎంతసేపున్నా ఫోను చూసేవాళ్ళము, టీవీ చూసేవాళ్ళము. చెవులేం చేస్తాయి? చక్కటి సంగీతం వినాలని, లేదంటే పాప్ మ్యూజిక్ వినాలని. నోరేం చేస్తుంది? మంచి మంచి రుచులను ఆస్వాదించాలని. ముక్కయితే సువాసనలని ఆస్వాదించాలి. ఇలా ఇంద్రియ సుఖాలని కోరుకుంటూ ఉండేవాళ్ళం. అవన్నీ నిగ్రహించాలి అంటే సాధన వల్లనే సాధ్యమవుతుంది. ధమముని ఆచరించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఉద్ ఇంతసేపు ఎన్నో రకాల వంటకాలు చేసుకొని తినాలని ఉంటుంది నోరుకి. అలా ఎంత కొంత సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసుకుంటారు. అలాగే శారీరక సుఖాల కోసం, పేరు కోసం అతి శృంగారంలో పాల్గొంటూ ఎప్పుడు ఆ దృష్టితోనే ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎంతో శక్తిని కూడా ఖర్చు చేస్తున్నారు. అందుకే ముముక్షువు అంటే ధ్యాన సాధకుడు సమాన్ని ఆచరించడం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. ఇంద్రియాలు నిగ్రహించడము అంటే బాహ్యేంద్రియ నిగ్రహణ రావాలి అంటే కూడా మనం చేయవలసింది ఇప్పుడు ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ధ్యానంలో అన్నిటిని కట్టేస్తున్నాం. కళ్ళు కట్టేస్తున్నాం, నోరు మూసేస్తున్నాం, చెవులు ఎలాంటివి కూడా వినకుండా, ఆలోచనలు రాకుండా చేస్తున్నాము అంటే అది ఎలా వస్తుంది? సాధన అన్నది ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటేనే ఇంద్రియ నిగ్రహణ వస్తుంది. దమము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాహ్యేంద్రియ నిగ్రహణ లేకుంటే మనం ఎంతసేపు టీవీలు చూస్తూ, రుచికరమైన వంటలకు వీటికే సమయాన్ని వృధా చేశాం. ఇంకా శక్తిని కూడా వీటికే ఖర్చు చేస్తూ ఉంటాము. అది మనకు సాధనలో పురోగతి సాధించలేము. అది సాధించాలంటే దమము చాలా చాలా ఇంపార్టెంటు, అవసరము అది. అలాగే దాంట్లో రెండో పాయింటొచ్చేసి సమము. సమము అంటే అంతరేంద్రియ నిగ్రహణం అన్నారు. అంతరేంద్రియ నిగ్రహం అంటే మనసు. మనసు నిగ్రహించాలి అంటే కూడా ఇది క్రమం తప్పకుండా సాధన చేస్తున్నప్పుడే మనసుని నిగ్రహిస్తాం. మనసెప్పుడు ఏం చేస్తుంది? గతానికన్నా వెళ్తుంది, భవిష్యత్తుకైనా వెళ్తుంది. కోరికలు. ఒక కోరిక తీరిందంటే మళ్ళీ ఇంకో కోరికలు, కోరికల మీద కోరికలు ఇలా పుడుతూనే ఉంటాయి. మనసు పని ఎప్పుడు కోరికలు తీర్చుకోవడం మీదనే ఉంటుంది. మనసు ఎప్పుడు మనసుకు మనము ఏదిస్తే అది స్వీకరిస్తది. మంచినిస్తే మంచి స్వీకరిస్తది. చెడునిస్తే చెడు. దానికి ఒక పని మనం అలవాటు చేయాలి. ఆ అలవాటు చేసే పని ఏదైనా ఉంది అంటే ధ్యానంలోనే. ఆలోచనలు లేకుండా మనసు పని చేయని స్థితిలో ఉండగలగాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం అన్నది ఇంపార్టెంటు. చేస్తూ ఉంటే ఈ సమంలోకి కూడా వస్తాము. ముందు దమంని ఆచరిస్తే సమంలోకి కూడా వస్తాము అని చెప్పడం జరిగింది. సమము కూడా ఆచరించవలసిందే. అందుకే మనసు శూన్యం చేసుకోకుండా ఆత్మకు దగ్గర కాలేము. ఆత్మస్థితి పొందలేరు. ఆత్మస్థితికి చేరుకోవడమే ముక్త స్థితి. ముక్తి పొందడం అంటే. అందుచేత మనస్సుని నిగ్రహించాలన్నా, మనసుని శూన్యం చెయ్యాలన్నా తేలికైన మార్గమే మనకు పత్రి సారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే. అందుకే పత్రి గారు ఆత్మ ఎదుగుదలకు అవరోధం కలిగించే విషయాలు కూడా ఆలోచించవద్దని చెప్పడం జరిగింది. గాంధీ 3 కోతులతో పాటు పత్రి సార్ ఇంకో కోతిని కూడా యాడ్ చేయడం జరిగింది. ఆలోచించకూడదు. చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు ఆలోచన కూడా చేయకూడదని మనకు పత్రి సారు 4 కోతిని కూడా పెట్టడం జరిగింది. అంటే ఆలోచనకు గూడా శక్తి వస్తుంది. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో వాటికి శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి, మనము సమాన్ని కూడా ఆచరించాలి. ధమముని ఆచరిస్తేనే సమము కూడా ఆచరించనికి వస్తుంది. అంటే సమము అంటే అంతరేంద్రియ నిగ్రహణ. అంతరేంద్రియ నిగ్రహణ అంటే మనసు శూన్యం చేసే ప్రక్రియ కూడా మనకు ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ఇవెంత ఎక్కువ సాధన ఎన్నెన్ని గంటలు ఎక్కువ చేస్తూ ఉంటే అంత శూన్యమవుతుంది. మనసుని ప్రతిరోజు శుభ్రం చేయాలి. అంటే ప్రతిరోజు సాధన అన్నది చాలా అవసరం. ఎలాగా అంటే స్వామి రామ శిష్యుల్ని ఒకరి దగ్గరికి పంపిస్తారు. అక్కడ నేర్చుకోవాలి నువ్వు అని చెప్పి ఒక చిన్న వ్యాపారి హోటల్ చిన్న హోటల్ అతని యజమాని దగ్గరికి పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడంటే,
నువ్వక్కడ గమనించు. ఏం చేస్తున్నావు అన్నది గమనించు. తనేం చెప్పాడో అది చెయ్యి అన్నాడంట. అక్కడ తనేం చేస్తుంటాడు హోటల్‌లో రోజు పాత్రలు కడగడం, వండడం, వడ్డించడం. మళ్ళీ నైట్‌కు అవి బోర్లించడం. మళ్ళీ పొద్దున పూట ఏం చేస్తుంటాడు, మళ్ళీ ఆ పాత్రల్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. ఎందుకు నిన్న కడిగి పెట్టాం గదా! ఇయాల మళ్ళీ ఎందుకు కడగాలి అంటే, దాని మీద ఎంతో కొంత దుమ్ము ఉంటుంది కదా! రాత్రి తోమి పెట్టినా దుమ్ము ఉంటుంది. అలా ఆ దుమ్ముని వదిలించడానికి ప్రతిరోజు కడుగుతూ ఉన్నాడు. ఇది మాత్రం గమనించానని చెప్పడం జరుగుతుంది. అంటే ఇదే నువ్వు గమనించింది సరైందే. ఎందుకంటే ప్రతిరోజు ధ్యానం అంటారు కదా! నువ్వింకా ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నావు, ఇంకా చెయ్యాలా? ఎంతవరకి చేయాలి? అంటూ ఉంటారు. వారికి మనం చెప్పవలసింది ఎలాగా అంటే, ప్రతిరోజు దుమ్ము పడుతుంది. పాత్రలు శుద్ధి చేస్తున్నాం. అలాగే మనము ప్రాపంచికంగా ఉంటున్నాము. ఎన్నో విషయాలని వింటున్నాము. అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? అవన్నీ మనసులో స్వీకరిస్తున్నాం. అవన్నీ మళ్ళీ మనకు ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనల రూపంలో మళ్ళీ మనకే వస్తున్నాయి. ధ్యానం కుదరట్లేదని అంటూ ఉంటాం. అంటే మనము ఈ విషయాలు నిన్న జరిగింది, రేపేం జరుగుతది, గతం గురించి, భవిష్యత్తు గురించి అన్ని విషయాలు వేస్తూ ఉండడం వల్ల మనసెప్పుడూ అశుద్ధంగా ఉంటుంది. ఆ మనసుని శుద్ధం చేసే ప్రక్రియే ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ధ్యానం. అందుకే నిరంతరం అనునిత్య సాధన అని చెప్పడం జరిగింది గురువుగారు. ఒకరోజు చేసి, ఒకరోజు మానేసేది కాదు. అలా మనం ఎంతో కొంత రోజు ప్రాపంచికంగా ఎంతో కొంత ఆలోచనల ద్వారా మనసుని అశుద్ధం చేస్తున్నాం గాబట్టి, దాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియే శ్వాస మీద ధ్యాస ధ్యానము. సమము, ధమము తర్వాత తితీక్ష అంటే తితీక్ష అంటే దీన్ని షిరిడి సాయి సహనం అన్నారు. పత్రిజీ ఏమో పత్రిజీ సహనం అన్నాడు. షిరిడి సాయిబాబా సబూరి అన్నాడు. అంటే సహనము, సబూరి అన్నా ఒకటే. మనము ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో సహనం అవసరం. ఎందుకంటే ధ్యాన సాధనలో చేసేవారికి ఇది కూడా అవసరమే. కారణం సాధన చేసేటప్పుడు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరానికి ఎన్నో నొప్పులొస్తూ ఉంటాయి. అలాగే అంతర్గా ఎన్నో ఏవేవో మార్పులు అనిపిస్తూ ఉంటాయి. మనకు చూడండి ధ్యానం బాగా డీప్‌గా చేస్తుంటే మన తల ఇలా పోతున్నట్టు, బాగా ఆవలింతలు రావడం, కంటి నుంచి వాటర్ రావడం ఇవన్నీ సహజము. ఇవన్నీ ఒళ్ళు నొప్పులొచ్చాయి అంటే మనం సాధనలో పురోగతి సాధించగలుగుతామా? లేదు. నొప్పులొస్తున్నాయి నేను ధ్యానం చెయ్యను. ధ్యానం చేస్తే నాకు ఒళ్ళంతా నొప్పులుంది అని లేస్తే మన పురోగతి అన్నది ఆగిపోతుందక్కడ. ఆ నొప్పులని సహనంతో భరించాలి. భూదేవికున్నంత సహనం మనం సాధన చేసేటప్పుడు ఉండాలి అంటారు. భూదేవిని ఎందుకు సహనంతో పోలుస్తారు? ఆమె మీద ఎన్ని చేసినా తనెంతో సహనంగా ఉంటుంది. అదే మనకు సాధకుడికి చాలా చాలా ఇంపార్టెంట్. సహనం కూడా చాలా ఆచరించవలసిందే. మనము ఏది కూడా అతిగా ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకుండా, నేను ధ్యానం చెయ్యను అన్నది కాకుండా దాన్ని మనం సహనంతో ఓర్చుకుంటూ ఉండాలి. సహనమే ప్రగతి అన్నాడు పత్రి సార్. అంటే మనం ఎంత సహనంతో ధ్యానంలో సహనంతో ఉంటే అంత ప్రగతి సాధిస్తాము. సహనమే ప్రగతి అన్నారు. ఆ ప్రగతి సాధించాలంటే మనకు కావాల్సింది సహనం. సహనం కంపల్సరీ ఉండాలి ధ్యానం చేసేవారికి. అలాగే ఉపరతి అన్నాడు. ఉపరతి అంటే ముముక్షత్వం కోరుకునేవారు అంటే శాశ్వతమైన ఆనందం పొందాలనుకునేవారు తాత్కాలికమైన ఆనందాన్ని అంటే రతి కార్యక్రమాలని కొంచెంగా తగ్గించుకుంటూ ఉండాలి అన్నారు. అలాగే శ్రద్ధ అన్నారు. శ్రద్ధ చూపించడం అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధనలో కూర్చోవాలి. అవసరమైన సమయానికి కేటాయించాలి. సాధన చేసేటప్పుడు కూడా పెద్దలు చెప్పిన సాధనా నియమాలు శ్రద్ధగా పాటించాలి. గురువు దగ్గర శిష్యుడు శ్రద్ధగా కూర్చుంటున్నట్టే సాధకుడు కూడా సాధనలో శ్రద్ధ చూపించాలి. అంతేకాదు శ్రద్ధ అంటే త్రికరణ శుద్ధ కలిగి ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే మనకు మన మాట, మన చేత, మన ఆలోచన 3 ఒకే విధంగా ఉండాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. అంటే ఇప్పుడు మనం ఒక మాట చెప్పి, ఇంకోటి ఆలోచించి, మన చేతలు ఇంకోలాగా చేస్తే అది త్రికరణ శుద్ధి లేదంటారు. మనస, వాచ, కర్మనే. ఏదైనా త్రికరణ శుద్ధిగా చేయాలి అంటారు. మనం ఏదైతే మాట్లాడుతున్నాం, ఏది ఆలోచిస్తున్నాం, ఏ చేతల ద్వారా కూడా ఏమి చేస్తున్నాం, అన్నీ ఒకే విధంగా ఉండాలి. సాధకుడు సాధనలో పురోగతి సాధించాలంటే త్రికరణ శుద్ధి కూడా చాలా చాలా అవసరం. అలాగే ఆరో పాయింటొచ్చేసి సమాధానం. సమాధానం అంటే అన్ని పరిస్థితులు సమంగా వ్యవహరించాలి. అంటే మధ్య మార్గాన్ని అవలంబించాలి. అంటే అన్ని విషయాల్లో అతిగా వ్యవహరించకూడదు. అలాగని మితిగా వ్యవహరించకూడదు. అంటే ఆహారము, నిద్ర అన్నది
ప్రతిరోజు క్రమంగా కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఉండాలి. ఇది తగ్గిస్తూ ఉన్నప్పుడే మనం సాధనలో కూడా ఎదగగలుగుతాం. ఎక్కువ తిని కడుపు నిండా తిని సాధన చేస్తామంటే చేయలేము. ఎందుకంటే చక్కగా నిద్రపోతాం. కడుపు నిండా తింటే మనకొచ్చేది నిద్రే వస్తది. ధ్యానం కుదరదు. అందుకే కొన్ని కొన్ని విషయాలు కూడా మనం తగ్గిస్తూ ఉండాలి. అన్నీ మధ్య మార్గాన్నే అవలంబించాలి. ఇది అవలంబించాలంటే ఇంకా ఏ విషయంలోనైనా మధ్యస్థంగానే ఉండడం సాధకునికి ఉత్తమ లక్షణం. మనకు పత్రి సార్ గూడా ఏదైనా మధ్యే మార్గం అన్నాడు. అంటే ఏ విషయంలో అయినా సరే మధ్యే మార్గాన్నే అవలంబించాలి. ఏది ఇప్పుడు ప్రాపంచికంగా అయినా సరే 50% ప్రాపంచికంగా ఉండండి. 50% ఆధ్యాత్మికంగా ఉండని పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు. మనకు ఇంకా పత్రి సార్ ఎప్పుడు ఇదే చెప్తాడు. పగలంతా ప్రాపంచికం, రాత్రి అంతా ఆధ్యాత్మికం అంటే ఆత్మతో ఉండడం, ధ్యానం చెయ్యడం. ఇది మధ్య మార్గాన్ని అవలంబించాలి అని చెప్తాడు. మధ్య మార్గమే సరి అయినది. అలాగే నాలుగవదొచ్చేసి ముముక్షత్వం. అంటే వీరికెలా ఉంటుందంటే సాధన మోక్షం పొందాలి అని తీవ్ర తపన ఉంటుంది. కాంక్ష ఉంటుంది. అటువంటి తపన ఉంటే ఎలాంటి నియమాలైనా పాటించగలుగుతారు. తీవ్ర సాధన చేయగలుగుతారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. చివరకు ముక్తిని సాధించగలుగుతారు. అందుకే ఈ ముముక్షత్వం కూడా తప్పనిసరి. ముముక్షత్వం ఉన్నవారు ప్రాపంచికంగా అంటే శారీరక విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటారు. దానితో పాటు ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారే ధనానికి ప్రాముఖ్యము ఇవ్వరు. ఆత్మకి ప్రాముఖ్యత ఇస్తారు. అంటే దేహ సాధనలకు ప్రాముఖ్యం ఇవ్వరు. ఆత్మ సాధనలకు, ఆత్మ కర్మలకు, ఆత్మ సేవలకే ఎక్కువ ప్రాముఖ్యతం ఇయ్యడం జరుగుతుంది. ఇప్పుడు అందరికి మనకు ఆత్మ కర్మలు, ఆత్మ సేవలు చేయాలన్న ఆసక్తితోనే మనం ఈ జూమ్‌లో ప్రతిరోజు క్రమం తప్పకుండా పాల్గొంటున్నాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఆత్మకి జ్ఞానం కాబట్టే శ్రద్ధగా మనం కూడా ముక్తిని పొందాలి, మోక్షం పొందాలి అన్న కోరిక ఉంది కాబట్టే శ్రద్ధగా జూమ్‌కి టైంకి వస్తున్నాము. ఏ మాస్టర్ ఇచ్చిన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాము. కానీ మనం ఏమైనా ఆలోచించి, విచారణ చేసి అందులో మనం ఏవైనా మార్చుకునే విషయాలుంటే మార్చుకోవాలి. మనం మార్చుకుంటేనే మనం సాధనలో పురోగతి సాధిస్తాం. సాధనా చతుష్టయం ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు అంటే ఇది అందరికీ ఆయన వర్తించి చెప్పాడు. ఒక్క శిష్యునికి ఉద్దేశించి చెప్పింది కాదిది. అంటే ప్రతి ఒక్కరం మనం ఎంత ఆచరిస్తే అంత సాధనలో పురోగతి సాధిస్తాము. చివరకు అనుకున్న నిర్వాణ మార్గం కూడా సాధిస్తారు. అంటే ఎక్కువ మనం దేహ సేవలకు కాదు, ముముక్షత్వం పొందాలి కోరిక అంటే ఇప్పుడు మనము 4 చెప్పుకున్నాం. వివేకం ఉండాలి. ఏది నిత్యానిత్య వస్తు వివేకము. అలాగే వైరాగ్యము, షట్ సంపత్తి కూడా చెప్పుకున్నాం. 6 విషయాలు సమము, ధమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. ఆ 3 పాయింట్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ముముక్షత్వం గూడా చెప్పుకున్నాం. అంటే ఆయనకెలాంటి మనం ఎక్కువ డబ్బుకు ప్రాముఖ్యం ఇవ్వకుండా ఆత్మ కర్మలు, ఆత్మ సేవలు, ఆత్మజ్ఞానం పొందాలి అనే వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము. ముముక్షత్వం పొందాలి, ముక్తి పొందాలి వాళ్ళు ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే యమ నియమాలు కూడా ఉన్నాయి మనం ఆచరించవలసింది. యమంలో 5 ఉంటాయి. నియమంలో 5 ఉంటాయి. ఇవి కూడా ఒక సాధకుడు ఆచరించవలసిన నియమాలే. అవి ఏంటి అంటే ఒకటి సత్యం. సత్యం అంటే మనకు గురువు ద్వారా తెలుసుకున్నాం. నిత్యమైంది, శాశ్వతమైంది, ఆత్మే సత్యమని, యుగాలు మారినా, తరాలు మారినా మార్పు చెందంది ఏదైనా ఉంది అంటే అది సత్యం. సత్యంలోనే జీవించాలి. సత్యాన్ని ఆశ్రయించాలి. ఈ సత్యంలోనే ఉంటూ ఉండాలి. ఎప్పుడు మనము ముముక్షువు పొందాలి. అంటే ఇది పతంజలి చెప్పిన నియమాలు చెప్తున్నా. యమ నియమాలు కూడా మనము ఆచరించవలసినవి ఒక సాధకుడు. అవి 10 ఉంటాయి యమ నియమాలు కూడా. అలాగే అహింస. మనం ఈ గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాతనే అహింసని ఎంతో మందిని ఎన్నో లక్షల మంది చేత జీవహింస మానిపించడం జరిగింది. అంటే అదొక గురువుకే సాధ్యమని జెప్పాలి. పత్రి సార్ వచ్చిన తర్వాతనే శాకాహారం గురించి ఇంత ప్రచారణ జరిగింది. అహింస గురించి కూడా ఇంత ప్రచారణ జరిగింది అంటే పత్రి సార్ చేసిన 30 సంవత్సరాలు ఎంతో ఆయన ఒక్కొక్కడిని శాకాహారిగా మార్చి ఇప్పుడు లక్షల మందిని చేశాడు అంటే ఎంతో అహింస మార్గంని అందరికీ ఆచరించాలి అని చెప్తున్నాడు. ఇది అహింస అన్నది కూడా మనం ఆచరించవలసింది.
ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడిది అంటాడు. అందుకే జీవహింస చెయ్యొద్దు. జీవహింసే కాదు మాటల ద్వారా, చేతల ద్వారా కూడా మనం కూడా హింస అన్నది చెయ్యకుండా ఉండాలి. అప్పుడే మనం అహింసలో ఉన్నట్టు. అలాగే మూడో పాయింటొచ్చేసి బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంతో చరించడం. బ్రహ్మం అంటే ఆత్మే. మనం ధ్యానంలో ఉంటున్నాము అంటే బ్రహ్మచర్య అంటే మనం ధ్యానంలోకి రాకముందు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే ఇప్పుడేదన్నా పూజలు, నోములు, వ్రతాలున్న రోజు మనం అంటే శారీరకంగా కలిసి ఉండకుండా అలా ఉంటే అది బ్రహ్మచర్యం అనుకుంటాం. కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటే బ్రహ్మచారి అంటాం. అది కాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో చరించడం. ప్రతి క్షణం ఆత్మతో ఉండడం అన్నట్టు. అది ఎప్పుడు అంటే ధ్యానంతో సాధన చేస్తున్నప్పుడే ప్రతిరోజు శ్వాస మీద ధ్యానం చేస్తే అది ఆత్మతో ఉన్నట్టే. బ్రహ్మచర్యంలో ఉన్నట్టే అని చెప్పడం జరిగింది గురువుగారు. దాన్ని కూడా మధ్య మార్గంగా అవలంబించాలి. ఏ విషయాలైనా సరే అతి అన్నది పనికిరాదు. మితంగానే ఉండాలి. ఆహార విషయం కానీ, పనులు కానీ, ఆఖరుకు నిద్ర విషయంలో కానీ మధ్యస్థ మార్గాన్నే అవలంబించాలి. సాధకునికి బాగా ఉపకరిస్తుంది. సాధన బాగా కుదురుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఇందులో 4 పాయింట్ అశ్రేయం అన్నారు. అంటే మనం ఎవరిది ఇతరులది ఏది ఆశించరాదు. ప్రపంచంలో ఎవరి విషయం చూసినా తమకన్నా ఎక్కువగా ఉన్న వారిని కనిపిస్తారు. ధనం విషయంలో కాదు, ఆస్తులు కానీ, సంపాదన కానీ, సౌకర్యాలు కానీ, విద్య కానీ, జ్ఞానం కానీ ఇలా అనేక రకాల విషయాలు తమకన్నా అధికంగా ఉన్నవారు ఉంటారు. అస్ అలా వారిని చూసుకుంటూ ఉంటారు. ఎంతసేపు సాధకులు అటువంటి వారి పట్లే అసూయ చూపిస్తూ ఉంటారు. అంటే నాకన్నా వారికిది 4 అంతస్తుల బిల్డింగు, నా కారేమో చిన్నది, వారి కారేమో పెద్ద కారు అన్న అసూయ చూపిస్తాము. ఇది ఉండకూడదు. అశ్రేయము అంటే అసూయ ఉండకూడదు. సాధకుడు పురోగతి సాధనలో సాధించాలంటే ఇది కూడా మనం ఆచరించవలసిందే. అసూయ అన్నది లేకుండా ఉండాలి. ఎదుటి వారి ఉన్నతిని హర్షించగలగాలి. అంటే ఎప్పుడు మనం ఎవ్వరు ఏ పని చేసినా వారికి మనము చాలా బావుంది అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా మనం ఏం చేస్తాం, ఎవరు కొత్త చీర తెచ్చుకొని ఇదేం బావుందిలే దీనికంటే ఇంకా ఆమె తెచ్చుకుంది బావుంది అన్నట్టుగా ఇలా చెప్తూ ఉంటాం మనం. ఏ విషయమైనా సరే. మన దగ్గర ఒక నగ ఇది బావుంది అని ఇతరులకు చూపిస్తే దీనికన్నా మా చెల్లెల దగ్గర ఉన్నది ఇంకా బాగుంది. ఇది బావుంది అని మాత్రం ఎప్పుడు అప్రిషియేట్ జేయం. ఎవ్వరికైనా సరే మనం పక్క వాళ్ళతోనే పోల్చుకుంటూ ఉంటాం గానీ మనది గొప్ప ఎంతసేపు మనదే ఎక్కువ గొప్ప, ఇతరులది తక్కువ అన్నట్టు చూస్తూ ఉంటాం. ఆ గుణం కూడా ఉండకూడదు. దీన్ని అశ్రేయం అంటారు. అలాగే హర్షించాం మనం ఎవ్వరికైనా ఏది అయినా సరే దాన్ని బావుంది. అదెలా ఉన్నా సరే మనం ఒక చిన్న మాట చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గాబట్టి, అది ఉండకూడని లక్షణం మనమే మార్చుకోవాల్సిందే, ఆచరించవలసిందే అది కూడా. అపరిగ్రహం ఐదో పాయింటొచ్చేసి యమంలో 5 పాయింట్లు చెప్పానిప్పుడు. ఆ 5 పాయింట్లే లాస్ట్‌ది అపరిగ్రహం. అంతేకాదు ఇతరుల వస్తువులను ఆశపడకూడదు, అపహరించకూడదు, ఏ రకంగాను తిరస్కరించకూడదు. అంటే వారికి చెప్పకుండా ఏది తీసుకోకూడదు. ఏదైనా సరే మనది కానిది ఏది ముట్టకూడదు అని చెప్తూ ఉంటారు కదా! గురువుగారైనా సరే ఏదైనా అపరిగ్రహం ఉండాలి అంటే ఏది మనది కాదో అది మనం ముట్టుకోకూడదు. మనం ఏదైనా తీసుకోవాలన్నా ఇతరులను అడిగి తీసుకోవాలి. అడగకుండా ఏది మనం తిరస్కరించకూడదు, తీసుకోకూడదు. అదే పతంజలి మహర్షి బోధించిన అలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించగలగాలి. లేకపోతే సాధకులు సాధనలో పురోగతి సాధించలేరు. ఎంత సాధన చేసినా వారిలో కాస్త పురోగతి కూడా కనిపించదు. అందుచేతే వీటన్నిటిని జాగ్రత్తగా వహించి సాధన చేస్తూ ఉంటే, ఆచరణలో పెడుతూ ఉంటే అన్నీ సాధించగలుగుతాము. అలాగే నియమం. నియమంలో కూడా 5 విషయాలుంటాయి. ఇప్పుడు యమంలో చెప్పినవి 5 పాయింట్లేంటి అంటే మళ్ళొకసారి చెప్తాను. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అశ్రేయం, అపరిగ్రహం. అలాగే నియమంలో కూడా 5 పాయింట్స్ ఉంటాయి. శౌచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రాణిదానం. అంటే ఇవన్నీ కూడా మనం ఆచరించవలసిన యమ నియమాలు కూడా మనం ఆచరించాలి. అంటే యమ నియమంలో కూడా 5 ఉన్నాయి. యమంలో 5 పాయింట్లు ఇందాక చెప్పుకున్నాం సత్యమని. ఇప్పుడు నియమం గురించి చెప్తున్నాం. నియమంలో కూడా 5 పాయింట్లున్నాయి.
శోచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రాణిధానం 5 పాయింట్స్. 5 కూడా శోచం అంటే మనం ధ్యానం చేసేటప్పుడు స్నానం చేసి, శుభ్రమైన బట్టలు కట్టుకుంటూ, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం. ఇది ఎందుకంటే మనం ఎక్కడ బాగా కంపు కొడుతూ ధ్యానం చేయమంటే చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు శ్వాసను గమనించాలి అంటే మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు మనం కాస్త కర్పూరం చల్లుకున్నా సరే ఆ ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది. ఒక కుళ్ళిపోయిన పండు పక్కనున్నా గూడా మనకు ధ్యానం కుదరలేదు. ఎందుకంటే ఎంతసేపు ఆ స్మెల్లే వస్తుంది గాబట్టి, శుచి, శుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సాధన చేసేటప్పుడు కూడా. అలా మన పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే సాధనలో మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. సాధన బాగా కుదురుతుంది. అలాగే రెండో విషయం వచ్చేసి సంతోషం. సంతోషం ఎప్పుడు మనసుని ఉల్లాసంగా, సంతోషంగా ఉంచాలి. పనికిరాని విషయాలు ఆలోచిస్తూ, జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకూడదు. అటువంటి విషయాల నుంచి మనసుని మళ్లించాలి. వర్తమానంలో జీవించాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నించాలి. బుద్ధుడు కూడా ఎప్పుడూ వర్తమానంలోనే జీవించండంటాడు. గతము వద్దు, భవిష్యత్తు వద్దు. ఈ వర్తమాన క్షణాలే ఆనందంగా అంటే మనం ఎప్పుడూ మనసుని సంతోషంగా ఉంచాలి. ఎన్ని మనకు కష్టాలు, బాధలు ఎన్నో విషయాలొస్తూ ఉంటాయి. మనం ప్రాపంచిక జీవితంలో ఉంటున్నాం గాబట్టి సంతోషంగా ఉంటేనే సాధన కుదురుతుంది. మనసు బాధగా ఉంటే కుదరదు. మనం కూడా మనకు మనం గమనించుకోవాలి. బాధగా ఉన్న రోజు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ధ్యానం చేయమంటే కుదరదు. మనం మనసు సంతోషంగా ఉన్నప్పుడే ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదరాలి అంటే మన మనసుని ఎప్పుడు మనమే సంతోషంగా ఉంచాలి. ఎవరో ఉంచేది కాదు, ఏది కాదు. అంటే మనము ఎప్పుడు వినే విషయాలు, ఏ విషయాలు అప్పటికప్పుడు మనకు పనికిరానివైతే డెలీట్ చేసేయాలి. ఎప్పుడు ఫోన్‌లో అయితే డెలీట్ చేస్తూ ఉంటాం మెసేజ్‌లు. ఎందుకంటే ఫోన్‌లో నిండిపోతే ఫోన్ పనికిరాదు కాబట్టి, అలా మన మనసులో కూడా ఏ విషయాలను ఎప్పటికప్పుడు డెలీట్ చేస్తూ ఉండాలి. పనికిరాని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ప్రతీదీ అవసరం వచ్చేది మనం దాన్ని విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడే అర్థమవుతుంది. అర్థమైతేనే ఆచరిస్తాము. ఏదైనా సరే విని వదిలిపెట్టాలి అంటే, మనకు పనికిరాని విషయాలు, ప్రాపంచిక విషయాలు అయితే పనికిరాని విషయాలైతే విని వదిలిపెట్టే విషయాలు. కానీ ఇవి ఆధ్యాత్మికం మన ఆత్మ ఉన్నతికి, ఆత్మ పురోగతికి సంబంధించిన విషయాలను మనం ఖచ్చితంగా ఆచరించవలసినవి, ఆచరిస్తూనే ఉండాలి. సంతోషంగా ఉంచాలి మనసుని రెండో పాయింటొచ్చేసి. అలాగే మూడో పాయింటొచ్చేసి స్వాధ్యాయం. స్వాధ్యాయం మనము ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ చదివి కూడా సమయాన్ని వృధా చేసుకోకూడదంటారు. మనం ధ్యానంలోకి రాకముందయితే ఏ ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ చదివాం. కానీ ధ్యానంలోకొచ్చినాక మనకు ఆత్మ పురోగతికి, ఆత్మ ఉన్నతికి ఏ బుక్స్ చదివితే మనము లాభం పొందుతామో తెలుసుకుంటున్నాము. తెలియనప్పుడు అంటే ఏ బుక్స్ పడితే అవి చదివాం. కానీ తెలిసిన తర్వాత ఆత్మ ఎదుగుదలకు సంబంధించిన బుక్స్ చదవాలి. ఇందాక చెప్పుకున్నాము. మనం ఎన్ని బుక్స్ ఎలా స్వాధ్యాయం చేయాలి అన్నది కూడా. అంటే మనకు అర్థమయ్యేటట్టే చదవాలి. అర్థమైతేనే ఆచరిస్తాం కాబట్టి అయిపోవాలని బుక్ ఎప్పుడు చదవకూడదు. అవి ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్సే చదవాలి. ప్రతిరోజు కొంత సమయమైనా మనం స్వాధ్యాయానికి కేటాయించుకోవాలి. అందుకే పత్రి సారు స్వాధ్యాయం, స్వాధ్యాయం అని చెప్తాడు. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇవి మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆచరించవలసినయి కాబట్టి మనం ఆచరిస్తుంటేనే మనం ఎదగగలుగుతాము. కానీ శరీరానికి సంబంధించినయి, మనసుకు సంబంధించిన పుస్తకాలు, ప్రాపంచిక విషయాలకు సంబంధించిన పుస్తకాలు ప్రాముఖ్యం ఇవ్వకూడదు. ఇది సాధకుడు చాలా చాలా ముఖ్యమైనది. సాధన ఎంత ముఖ్యమో అలాగే ముముక్షువుకు స్వాధ్యాయం కూడా అంతే ముఖ్యం. అలాగే నాలుగో పాయింటొచ్చేసి తపస్సు. తపస్సంటే అన్నీ తగ్గించుకోవడమే తపస్సు. తపింప చేసుకోవడం అంటే తగ్గించుకోవడం. సాధకుడు క్రమక్రమంగా ఆహారాన్ని, నిద్రని తగ్గించుకుంటూ రావాలి. కారణం ఆహారం అతిగా తింటే శరీరం సాధనకు సహకరించదు. మితంగా తింటే ఎక్కువగా సహకరిస్తుంది. అందుచేతనే ఘనాహారం వద్దు. ద్రవాహారం తీసుకోవాలి. అలాగే మెల్లిమెల్లిగా ఫలాహారంలో ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం సాధన బాగా చేయగలుగుతాం. అందుకే వారానికి ఒక రోజైనా ఉపవాసం ఉండాలని చెప్తూ ఉంటారు. అంటే ఖాళీ. వాసము అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండాలి అంటే, మన ఆత్మకి దగ్గరగా ఉండాలి అంటే, అది ధ్యానంలోనే ఆత్మకి దగ్గరగా ఉంటాము. ఉపవాసం అంటాము. మనం తినకుండా ఉండడం అది 1%. ఆలోచనలు లేకుండా ఉంటే 9%. ఆత్మతో ధ్యానంలో ఉంటే 90%. ఇది ఉపవాసం అంటారు. మనం అలా ఉండగలగాలి. తపించుకుంటూ ఉండాలి. తపస్సు చేస్తున్నాము. ఇప్పుడు మనం అప్పుడు తపస్సు అనేవారు, ఇప్పుడు ధ్యానం అంటున్నాము. దీంట్లో కూడా మనం తగ్గించుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి,
తగ్గించుకుంటూ ఉండొచ్చు. అలాగే నిద్ర కూడా తగ్గించాలి. ప్రాపంచిక విషయాలు కూడా తగ్గిస్తూ ఉండాలి. సమయాన్ని సాధనకు, స్వాధ్యాయానికే ఉపయోగించాలి. నేను ఈ మధ్యనే భీమవరం బొయ్యొచ్చాను. అక్కడ రీసెర్చ్ అని స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాడు సారు. అక్కడికి బొయ్యొచ్చిన సంది అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. నైట్ పూట గూడా కూర్చోగలుగుతున్నాను. మొన్న కడతాల్ బోయినప్పుడు కూడా నేనక్కడ ఒక 2, 3 అవర్సే పడుకున్నాను. భీమవరంలో 4 రోజులు ఉంటే ఒక్కరోజు మాత్రమే ఒక 2 గంటలు, 3 గంటలు పడుకున్నాను. సాధన ఎక్కువ చేయాలి అన్నారు కాబట్టి సాధన బాగా కుదురుతుంది ఈ మధ్య. ఎందుకంటే ఎలాంటి ఆలోచనలు ఏవి లేకుండా మనం చేయాల్సింది సాధనే అని ఈ మధ్య నైట్ కూడా కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను. అది ఇంకా ఎక్కువ చేయాలి. రాత్రి ఒక 2 గంటలు, 1 గంట మాత్రమే పడుకున్నాను. సాధన ఎక్కువ చేయాలి అని పడింది నాలో. అంటే మనం ఎదగాలి. ముముక్షువు కావాలి. మనకు మోక్షం కావాలి. ఎంతసేపు ఈ జనన మరణ చక్రాలు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఇంకా వచ్చాము ఇన్ని 350 జన్మలు దాటిన తర్వాతనే ఇందులోకొచ్చామన్నాం. ఇంకా సమయాన్ని వృధా చేసుకోవద్దు. పత్రి సార్ కూడా ఎప్పుడూ అంటాడు, "సమయం వృధా చేసుకోకండి. ఇదే చిట్ట చివరి జన్మ చేసుకునే అవకాశం మనకుంది" అంటారు. అంటే మనం ఎప్పుడు సాధన, స్వాధ్యాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ఇలా జూమ్‌ల ద్వారా ఏం చేస్తున్నాం మనం సత్యం తెలిసిన వారి సాంగత్యం చేయడం వల్ల సజ్జన సాంగత్యం అవుతుంది. ప్రతిరోజు ఈ జూమ్‌లో పాల్గొనడం వల్ల మనం సజ్జన సాంగత్యం చేసిన వాళ్ళం అవుతున్నాం. అందుకే జూమ్‌ని కూడా ఏ రోజు మిస్ కావద్దు అని చెప్తూ ఉంటారు సారు. మేము తటవర్తి వారి జూమ్‌లో 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ‌గా రెగ్యులర్‌గా ఫాలో అవుతాము. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఎలాంటి మ్యూజిక్ పెట్టుకోము. అంటే నిశ్శబ్ద ధ్యానమే చేస్తూ ఉంటాం. నిశ్శబ్ద ధ్యానమే సరైన ధ్యానం అంటాడు. ఎందుకు అంటే శబ్దం అన్నది ఎప్పుడు ఎవరు కొత్త వాళ్ళకి అది సాధనలో ఫస్ట్ కూర్చోవాలంటే కూర్చోలేకపోతారు గాబట్టి వాళ్ళందరిని ఒక థాట్ తీసుకురావడానికి మ్యూజిక్ పెడతారు. కానీ మ్యూజిక్ కూడా లేకుండా చేసుకోవాలి అంటారు. శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి రావాలి. మన అంతర్నిశ్శబ్దం వినగలగాలి అంటే శబ్దాలు ఏవి లేకుండా ఉన్నప్పుడే మన అంతర్నిశ్శబ్దం వినగలుగుతాము. అది వినాలంటే నిశ్శబ్ద ధ్యానమే చేయాలి ప్రతిరోజు. నిశ్శబ్ద ధ్యానమే మనకు సరియైన సాధన అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు మ్యూజిక్ పెట్టరు. అక్కడ గంటలు గంటలు చేయగలిగాము. అమ్మో! ఇన్ని గంటలు కూర్చోగలుగుతామా అంటాం. కానీ సరియైన సాధన చేస్తామనుకో మనం గంటలు గంటలు కూర్చున్న సెకన్‌లా గడిచిపోతాయని చెప్తాడు సారు. అప్పుడే మనకు ఆనందం అనిపిస్తది. ఏంటి నేను ఇన్ని గంటలు కూర్చున్నా అనిపియలేదా? మనకు మనం అనుకుంటాం గదా! నేను ఇప్పుడే కూర్చున్న 3 గంటలు ఎప్పుడైపోయింది అనిపిస్తుంది. అంటే అప్పుడు మనం సరియైన సాధన జేస్తున్నాము అనుకోవాలి. అలా ఎంత టైం తెలవదో, మనం కూర్చున్న సమయం తెలవనంత సేపు కూర్చోగలిగితే సాధనలో పురోగతి సాధించిన వాళ్ళమే అంటాడు. ప్రతిరోజు మనం జూమ్‌కి రావడము ఏమవుతుంది అంటే జ్ఞానం మీద గ్రిప్పొస్తుంది. భీమవరం వస్తే మీకు సాధనలో గ్రిప్పొస్తుంది. 1, 2, 3 తారీఖుల్లో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ప్రతిరోజు అది ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ఆ 3 రోజులు మాత్రం జూమ్ ఉండదు. అక్కడ సార్ వాళ్ళు ఒక గంట ధ్యానం చేపిస్తారు ఫస్ట్ రోజు. తర్వాత ఒక క్లాసు. తర్వాతేంటి మనతోనే ఫస్ట్ సె తర్వాత ఇగ 2 గంటలు, 3 గంటలు కొత్త వాళ్ళు గూడా ఈజీగా 3 గంటలు కూర్చోగలుగుతారు. సార్ కూర్చోబెడతాడు. చాలా స్ట్రిక్ట్ రూల్సే ఉంటాయి. ఎవ్వరైతే ఆ రూల్స్ ఆచరిస్తారో వాళ్ళే రండంటాడు. ఊకే 1, 2 గూడా లేపోతే యాక్సెప్ట్ జేయడు సారు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. నేను 3 టైమ్స్ వెళ్ళానక్కడ. చాలా అద్భుతమైన సాధన చేసుకొనొచ్చానని చెప్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సాధన మీద పట్టు సాధించడానికి నాకు గ్రిప్ దొరికిందనైతే నేను చెప్తాను. ఎందుకంటే ఎవరి అనుభవం వారిది. ఎవ్వరు సాధనలో పురోగతి సాధించాలంటే సాధన అన్నది గంటలు గంటలు కూర్చోవడం గూడా సాధన గాదంటాడు. ఆలోచన రహిత స్థితిలో ఉండగలగాలి అంటాడు. అంటే మనసు పని చేయని స్థితి మనం ధ్యాన స్థితి. ఏదో ఒక గంట కూర్చుంటే కొన్ని సెకన్లు మాత్రమే ధ్యాన స్థితిలో ఉంటాము. అది మనకు మనం ఆలోచించుకున్నప్పుడు అర్థమైతది. కొన్ని సెకన్లే ఆలోచన స్థితి లేని ఉంటుంది. కానీ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాము. అలాంటి స్థితి గంటలు గంటలు రాగలగాలి. అప్పుడే మనం తీవ్ర సాధన చేసినట్టు అవుతుంది. అలాగే ఈశ్వర ప్రాణిధనం అన్నారు. నియమంలో ఐదో పాయింట్. అసలు ఈ నియమాలు, యమనియమాలు పాటించడానికి ముఖ్య కారణం సృష్టిలో అన్నీ భగవంతుడే. అసలు భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది అంటూ ఏదీ లేదు. అందుచేత ప్రతీదీ భగవత్ స్వరూపమే. ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే అన్న భావనలో ఉండాలి. అంటే అంతా ఈశ్వరుడు మనకు భగవద్గీత గూడా అదే చెప్పింది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాది మధ్యం చ ఏవ చ అని. అంటే ప్రతి జీవిలో 84,00,000 జీవరాశుల్లో ఆత్మ చైతన్యంగా నేనై ఉన్నాను అన్నాడు.
సృష్టిలో ఉన్నాను. సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్నాను. సృష్టి అంతం తర్వాత కూడా నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే ఈశ్వర ప్రణిధ అంటే ప్రతి వస్తువు ఈశ్వరమే అన్నట్టు. ఒక చెట్టు కానీ, మేక కానీ, కోడి కానీ ఇవన్నీ ఈశ్వరునితో సమానము. అందుచేతనే పతంజలి మహర్షి బోధించిన యమ నియమాలు కూడా పాటించాలి. సాధనలో తప్పనిసరి తెలుసుకోవాల్సింది. అప్పుడే ముముక్షువు అంటే ముక్తిని కోరుకునేవారు. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు బోధించిన సాధనా చతుష్టయం అనుసరిస్తూ, పతంజలి మహర్షి చెప్పిన యమ నియమాలు ఆచరిస్తూ ఉంటే సాధనలో తప్పనిసరిగా పురోగతి సాధించగలుగుతారు. మోక్షానికి దగ్గరవుతారు. నిర్వహణానికి దగ్గరవుతూ ఉంటారు. అటువంటి వారే ముముక్షువు. సహజంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కానీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాలను వారు వాటి పట్ల జాగ్రత్త వహిస్తూ ఉంటే అలా జాగ్రత్త వహిస్తూ ఉంటే సాధన కొనసాగించగలిగితే తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. అటువంటి అవరోధాలు ముముక్షువు యొక్క శత్రువులంటారు. వారు ఎటువంటి ముముక్షువు శత్రువు అంటే మనకు ఇంకా ముముక్షువుకు శత్రువులు కూడా 4 అని ఉండడం జరిగింది. ఈ యమ నియమాలు 10 పాటించాలి. అలాగే సాధన చతుష్టయం, వివేకం, వైరాగ్యం, షట్‌సంపత్తి, ముముక్షత్వం పాటించాలి. యమ నియమాల్లో కూడా సత్యం, అహింస, శౌచం ఇవన్నీ కూడా మనం పాటించవలసినవి. అంటే మనం సాధనలో పురోగతి సాధించాలంటే ఇవన్నీ ఎంత అవసరమో, ముముక్షువు శత్రువులను కూడా మనం అధిగమించాలి. అంటే ఇప్పుడు ముముక్షువుకు శత్రువులు 4 ఉంటాయి అవి. 1 భయము, 2 పరిమిత జ్ఞానము, 3 సిద్ధుల ద్వారా వచ్చిన అహంకారము, 4 వృద్ధత్వపు అలసత్వ భావనలు. ఇవి కూడా అధిగమించాలి. మనం సాధనలో పురోగతి సాధించాలి అంటే, ఈ శత్రువులను కూడా మనము అధిగమించాలి. అంటే మనం ఎలాగా అంటే భయముంటుంది. భయమన్నది ముముక్షువు యొక్క మొదటి శత్రువు. ముముక్షువు ముందు అన్ని రకాల భయాలను అధిగమించాలి. అప్పుడే జ్ఞానం అన్నది మొలకెత్తుతుంది. అంటే భయమంటే చీకటి అంటే కొందరికి భయముంటుంది. దొంగలంటే భయమంటారు. ఇదంతా ప్రాపంచికంగా భయమంటారు. కానీ ధ్యానం చేసేటప్పుడు గూడా కొన్ని భయాలుంటాయి. ఏంటి అంటే విపరీతమైన నొప్పులొస్తున్నాయి. ఏవేవో కనిపించనివి కనిపిస్తున్నాయి అని భయపడుతూ కొంతమంది సాధన ఆపేస్తూ ఉంటారు. అలా సాధన ఆపేస్తే మనం సాధనలో పురోగతి సాధించలేము. ముముక్షువు శత్రువులను కూడా మనం అధిగమించాలి. ఇంకా ఇతర రకాలైన బాధలు కలగవచ్చు. కానీ వీటికి భయపడి సాధన ఆపేస్తే సాధనలో పురోగతి సాధించలేము. రకరకాల నొప్పులొస్తూ ఉంటాయి. ఆ సాధన చేసేటప్పుడు వాటిని కూడా మనం అధిగమించగలగాలి. మేలు చేర్చేవే కానీ, ఎప్పుడు మనము ధ్యానంలో నొప్పులొచ్చాయి, భయంకరమైనయి కనిపిచ్చాయి అని భయం అన్నది ఉండకూడదు. భయముంటే ఏమవుతుంది? మనం సాధనలో పురోగతి సాధించము. అప్పుడు మనకక్కడ ఏమవుతుంది? మనకు ముందు ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల నొప్పులు రావాలి అంటాడు. నొప్పులొస్తేనే నువ్వు సరిగ్గా సాధన చేస్తున్నట్టు. నొప్పులు రాకపోయినా పర్లేదు, వచ్చినా చెయ్యాలి. వాటిని తట్టుకొని చెయ్యాలి. వాటికి భయపడకూడదు. నొప్పులొస్తున్నాయి, నేనేం చేయగలుగుతాను? ఆ భయముంది. కూర్చున్నప్పుడల్లా ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా నొప్పులొస్తున్నాయంటారు. కానీ అది ధ్యానం చేసినంత సేపే ఉంటాయి ఆ నొప్పులు. తర్వాత ఉండవు. అలాగే సాధన చేసేవారికి రకరకాల అనుభవాలు కూడా రావచ్చు. భయాన్ని కొలిపే విషయాన్ని సంఘటనలు, దృశ్యాలు కూడా కనిపించవచ్చు. ఇంకా ఎన్నో రకాల అనుభవాలు కూడా రావచ్చు. అది ఏ రకమైన వీటికి భయపడి సాధన ఆపేస్తే సాధనలో పొందే జ్ఞానం పొందలేరు. పురోగతి సాధించలేరని చెప్పగలుగుతున్నారు. అంతేకాదు సత్యం పలకడానికి భయపడకూడదు. ధర్మం ఆచరించడానికి భయపడకూడదు. ఇతరులు ఏమనుకుంటున్నారు అన్నది కూడా భయపడకూడదు. తాను చేసే పనులు సాధనకు ఆ మార్గంలో కొన్ని సందర్భాల్లో సాహసోపీతమైన నిర్ణయాలు తీసుకోవాలి. భయపడి ఆపేస్తే మనం సంసారంలో ఉన్నాము, సమాజంలో ఉన్నాం. మన సాధన మనం చేసుకుంటూ వెళ్తేనే మన లక్ష్యాన్ని సాధించగలుగుతాము. ఎవరి విమర్శలు కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా అధిగమించాలి. అందరూ మనం ధ్యానం చేస్తుంటే విమర్శలు చాలా వస్తుంటాయి. అది విమర్శలకు భయపడితే మనం సాధనలో పురోగతి సాధించలేము. మన బంధువులే, మన ఇంట్లో వాళ్ళే ఎన్నో రకాల విమర్శలొస్తూ ఉంటాయి. అవన్నీ అధిగమించాలి. అంటే ముముక్షువు శత్రువు భయాన్ని అధిగమించినప్పుడే మనం సాధనలో ఏదైనా సాధించగలుగుతాము. అలాగే పరిమితమైన జ్ఞానం అన్నారు. రెండో పాయింట్ వచ్చేసి పరిమితమైన జ్ఞానం.
అయితే ప్రాథమికంగా ఏంటి అంటే జ్ఞానం, పూర్ణ జ్ఞానం అనుకుంటాము. మనకు వచ్చే ఫస్టు కొంచెం జ్ఞానానికే పూర్ణ జ్ఞానం అనుకుంటాం. ఏదో ఒక్కరోజు నేను ధ్యానం చేయంగానే సూక్ష్మ శరీర యానం చేశాము. ఇదే సరైన జ్ఞానం అని అనుకుంటాము. కానీ అది కాదు. అది పరిమితమైన జ్ఞానమే అంటారు. ఎన్నో ఇంకా సాధన చేస్తూ ఉంటే మనకు సిద్ధులు కూడా వస్తూ ఉంటాయంటారు. మన మాటే మంత్రమవుతుంది అంటారు. అంటే ఎన్నో శక్తులు వస్తాయి. కానీ వాటినెప్పుడు మనం ప్రదర్శించకూడదు. అది మనము పరిమితమైన జ్ఞానమే. అపరిమితమైన జ్ఞానం కాదు. అవన్నీ మనం ఇంకేమనుకుంటాం, అదేం నాకు పూర్ణ జ్ఞానం వచ్చేసింది. నేను సూక్ష్మ శరీర యానం చేశాను. నేను గత జన్మలు చూసుకున్నాను అంటారు. కానీ గత జన్మలు ఎవరు బాగా థర్డ్ ఐ మాస్టర్ ఎవరు అంటే వీర బ్రహ్మేంద్ర స్వామిని చెప్పుకోవచ్చు. ఆయన గతము 700 సంవత్సరాలు చూపించాడు. భవిష్యత్తు 700 సంవత్సరాలు చూసాడు అంటే అది సూక్ష్మ థర్డ్ ఐ మాస్టర్ అంటే అట్లా ఉంటుంది విజన్. కానీ మనకు వచ్చే ఒక్క రోజు రేపేం జరగబోతుందో తెలిస్తే అదే థర్డ్ ఐ మాస్టర్ కాదు. దాంతో సంతృప్తి చెందకూడదు. అలా సంతృప్తి చెందితే ఇంకా నేర్చుకోవాల్సినయి ఇంకా నేర్చుకోకుండా ఆగిపోతుంది కదా! అందుకని పత్రిజీ ఇలా అంటూ ఉంటారు. నాకే అన్నీ తెలుసు అన్నది కూడా అనకూడదు. నాకు కొన్ని తెలిసి ఉండొచ్చు. పక్కవారికి కూడా తెలిసి ఉండొచ్చు. ఇంకా సార్ ఎప్పుడు అందరి అనుభవాలు వింటూ ఉంటాడు. ఇంకా ఎవరైనా కొత్తగా ఏం చెప్తారు? కొత్తగా ఏం చెప్తారు? వింటూ ఉంటాడు. అంటే అందరిది వినాలి. నాకే తెలుసు అన్నది అహాన్ని కూడా ప్రదర్శించకుండా ఉండాలి. ఇంక తెలిసి ఉండవచ్చు అని గ్రహించిన వాడే తెలివైన వాడంటాడు. అంటే నాకు తెలుసు, ఇతరులకు గూడా తెలిసి ఉన్నాయి. నేనేమైనా కొత్తయి ఉంటే తెలుసుకోవాలి అన్నవాడే తెలివైన వాడు. కాబట్టి అందరి విషయాలు అన్నీ వింటూ ఉండాలి. అందుచేత సాధన ప్రారంభ దశలో పొందిన జ్ఞానాన్ని గొప్ప జ్ఞానం, పూర్ణ జ్ఞానం అని భావించకుండా సాధన కొనసాగించాలి. అందుచేత పరిమిత జ్ఞానం అన్నది ముముక్షువు యొక్క రెండవ శత్రువు. దీని నుంచి కూడా తప్పించుకోగలగాలి. సిద్ధులు సంక్రమిస్తాయి. వాటిని కూడా ఎప్పుడు ప్రదర్శించకూడదని ఎప్పుడు రాజలక్ష్మి మేడం ఎప్పుడు చెప్తూ ఉంటదది. ఎందుకంటే మనకు ప్రదర్శిస్తేనంట ఉన్న శక్తి కోల్పోతాము అని చెప్పడం జరిగింది. మనకు థర్డ్ ఐ యాక్టివేట్ అయినా కూడా చెప్పుకోకూడదు. సో, ఏది జరిగినా మనకు జరిగింది ఏది ఇతరులకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదంట అది. అంటే అప్పుడు చెప్తూ ఉంటే ఏమవుతుంది శక్తి లాస్ అవుతుంది. మన సాధన శక్తి కోల్పోతున్నాము అన్నది రావాలి అంటుంది. ఇంకోటి మూడో పాయింటొచ్చేసి సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం. సిద్ధులు వచ్చాయని కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సిద్ధులు సంక్రమించి గర్వం పెరిగితే అది తిరిగి పతనానికి దారి తీస్తుంది. సిద్ధులు సంపాదించి తీరాలి. అయితే గర్వం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అలా సాధనలో తీవ్రంగా కొనసాగించి కొద్దీ సాధనలో కొన్ని అతీంద్రియ శక్తులు సంక్రమిస్తాయి. ఉదాహరణకు కొంతమంది దివ్య నేత్రం అంటారు. మూడవ కన్ను ఉత్తేజమైందంటారు. కొంతమందికి సూక్ష్మ శరీరం బయటికి రావచ్చు. బయటికి రావచ్చు. ఇంకా కొంతమంది గత జన్మలు చూసుకుంటారు. ఇవన్నీ చూసుకొని నేను ఇది చూసాను, అది చూసాను అని గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సిద్ధులు కూడా మనకు ఎప్పుడు హనుమంతునికి అష్టసిద్ధులు ఉన్నాయి. కానీ ఏ రోజు ఆయన ప్రదర్శించలే. అష్టసిద్ధులు అంటే అరిమ, గరిమ, లఘుమ, గరిమ, ప్రకామ్య, ఈశ్వర ప్రాణతం ఇలా అంటే అవన్నీ ఎలాగా అంటే ఒక సూక్ష్మ శరీరం పెద్దగా అవ్వడము, చిన్నగా అవ్వడము, సూక్ష్మాతి సూక్ష్మం అవ్వడం, తేలిక అవ్వడం ఇవన్నీ సిద్ధుల ద్వారా వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు హనుమంతుడు ప్రదర్శించలే. తనకున్న శక్తిని కూడా తను ఎప్పుడు కూడా ప్రదర్శించలే. మళ్ళీ రామసేతు కట్టేటప్పుడు తనని సహాయం కోరితేనే సహాయం చేశారు. కానీ తన దగ్గర శక్తులు ఉన్నాయి అని కూడా ఎప్పుడు ప్రదర్శించలే. అంటే మనం కూడా సాధన చేస్తుంటాం. సాధన చేస్తున్నప్పుడు మనకు శక్తులొస్తాయి. ఆ శక్తుల్ని కూడా మనం ప్రదర్శించకుండా ఉండాలి. సిద్ధుల ద్వారా వచ్చేది ఇది అందుకే గదా! రావణాసురుడు కూడా అహంకారాన్ని ప్రదర్శించాడు. నా దగ్గర ఇన్ని సిద్ధులున్నాయి. అన్ని నవగ్రహాలు నా ఆధీనంలో ఉన్నాయి అని ప్రవర్తించి పతనమయ్యాడు. అంటే అహంకారం చూపించకూడదు. నా దగ్గర ఇంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది అని అహంకారాన్ని ప్రదర్శించకూడదు. అలా వీటన్నిటిని క తనకే గొప్పవాడైపోయినట్టు భావిస్తూ, వాటి గురించి గొప్పలు చెప్పుకుంటూ, ప్రదర్శిస్తూ, అహంకారపూరితంగా వ్యవహరించిన వారు తమ శక్తిని కోల్పోతారు. మరల మొదటికి వస్తారు. అందుచేత ఈ స్థాయి కూడా అధిగమించాలి. అంటే సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం అన్నది ముముక్షువు యొక్క మూడవ శత్రువు. దీన్ని కూడా మనము అధిగమించాలి. అలాగే నాలుగవది వృద్ధత్వపు అలసత్వ భావన. ఇది ఎప్పుడూ అంటూ ఉంటాను. నేను ముసలోళ్ళనయిపోయాను. నేనేం ధ్యానం చేయాలి? నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు.
నాకు కూర్చోవడానికి బాడీ సహకరిస్తలేదు అంటారు. అసలు మనం ధ్యానంలోకొచ్చినామంటే మనం వయసు మర్చిపోవాలి అంటూ ఉంటాడు సారు. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ ధ్యానం చేస్తున్నామంటే మళ్ళీ మనలో నూతనత్వం. నూత నూతనత్వాన్ని తెచ్చుకుంటాం. కానీ ఇంకా ఏమంటారు మళ్ళీ చిన్నప్పుడు చెయ్యంటే ధ్యానం చిన్నప్పుడు చేయంటే ఈ చిన్న వయసులో ఏం ధ్యానం చేస్తామంటారు. యవ్వనంలో అంటే ఎప్పుడు ఎంజాయ్‌మెంటే కోరుకుంటది తప్ప ఎన్‌లైట్‌మెంట్ కోరుకోరు. అలా వృద్ధాప్యంలో చెయ్యంటే నేను ముసలివాడినయిపోయాను. నేనేం చేస్తా? నాకిప్పుడేం అవసరంలే అంటారు. కానీ అది అన్నది పనికిరాదు. కూడా శత్రువుతో సమానం. ధ్యానం కూడా శత్రువుతో సమానం. అంటే ధ్యాన సాధకులు సాధన మార్గంలో ప్రవేశించిన తర్వాత ఏ విషయంలో అయినా బద్ధకించకూడదు. ఈ పని నేను చెయ్యగలనా? లేదా? అన్నది కూడా ఆలోచించకూడదు. ఇది నా వల్ల అవుతుందా? లేదా? అన్న సంశయమే ఉండకూడదు. వృద్ధాప్యంలో ఉన్నాను అన్న ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదు. ఎప్పుడు యవ్వనంలో ఉండాలి. ధ్యానం చేస్తుంటే ఎంత ముసలివాళ్ళైనా యవ్వనత్వంతోనే ఉన్నాము అనుకోవాలి. పత్రిసారి అంత ఏజ్‌లో ఉండి ఎన్ని ఊర్లు తిరిగేవాడు. ఒక్క ఊర అసలాయన అట్లా అనుకుంటే నేనేమైనా చేయగలనని రాఘవరావు సారు. ఆయనకు 74 సంవత్సరాలున్నాయి. ఆయనకేం తక్కువుంది? కోటీశ్వర్ల అధిపతి. ఆయన కోటాధిపతి. భీమవరంలోనే కరోడ్‌పతిలో ఒక్కరు. కానీ బ్యాగులు పట్టుకొని ఈ జ్ఞానాన్ని పంచాలి అన్న తపనతోనే తపనతోనే కోటీశ్వరుడు. ఆ జ్ఞానం అందరికీ అందించాలన్న తపనతోనే చేతుల నిండా 2 బ్యాగులు పట్టుకొని నడవడానికి బాడీ సహకరించకపోయినా వెళ్తున్నారు అంటే, ఆ సాధనలో ఆ శత్రువులను అధిగమించారు. మేడం కూడా 80% కాలినామె. ఒకసారి మళ్ళీ ఆమె క్లాస్‌కని వెళ్తున్నప్పుడు తను పట్టాలల్ల పడిపోయిందంట. ఈ మధ్యలో అంటే ఒక 2, 3 సంవత్సరాల క్రితం. అయినా కూడా వాళ్ళెప్పుడు ఆగలేదే. ఎప్పుడు కానీ వాళ్ళ సొంత పెళ్ళిళ్ళకి కూడా వాళ్ళు వెళ్ళకుండా ఉన్నవారు. ఎందుకంటే ఒకసారి నేను ధ్యానం క్లాస్‌కి అక్కడ భీమవరం వెళ్ళాను. వాళ్ళ సొంత మనవరాలు బిడ్డ కూతురు పెళ్ళికి వెళ్ళలేదు. అంటే ఆ 3 రోజులు మాతోనే ఉంది. నైట్ ఇట్లా వెళ్ళి వాళ్ళకు కనిపించి మళ్ళీ తెల్లారి సెకండ్ డే క్లాస్‌కి మాకు ఉదయం మార్నింగ్ మెడిటేషన్‌కొచ్చారు. అంటే చూడండి ఎంత ఆత్మస్థితిలో ఉండి వర్క్ చేస్తున్నారు. వాళ్ళని మనం ఇన్‌స్పైర్‌గా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము ఇంకా నేను వయసు ఇంత వయసు, అంత వయసు అనుకుంటే మనం జ్ఞానం పొందలేదేమో! అంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నారు. సారు ఒక దగ్గరుండరు. నెలలో 20 రోజులు వాళ్ళు మేడం ఒక చోట, సార్ ఒక చోట జ్ఞానం బోధించడానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేమి తినడానికి లేదు, ఉండనికి లేదని గాదు. అవన్నీ వ్యాపారాలు అన్నీ పక్కన బెట్టి, అసలైన జ్ఞానం అది అందరికి ఇవ్వాలి. గురువు ద్వారా పొందినది. ఈ సత్యం అన్నది అందరికీ చేరవేయాలి అన్న లక్ష్యమే వారికి ఉంది. కాబట్టి అంత తపనతోని జేస్తున్నారు. మన సొసైటీలో అంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అంటే నంబర్ 1 వాళ్ళని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఏజ్‌తో ఏమీ లేదు. కానీ అన్నీ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అలా నేను ముసలివాడిని అనుకుంటే ఏమి చేయలేరు కదా! మేడం 80% బాడీ కాలినామె ఎక్కడ కూడా అసలు ఎక్కడ మేడం చెప్తే క్లాస్‌కి వెళ్ళిన దగ్గర నేనసలు బాత్రూమ్‌లు గూడా పర్సనల్ బాత్రూమ్ ఉండదు. జనరల్ బాత్రూమ్‌లో నాకు ఇన్ఫెక్షన్ ఒస్తదన్నా లెక్క చెయ్యను. అట్లనే వెళ్తాను అంటది. కానీ ఎందుకోసం? అందరికీ జ్ఞానం అందించాలి. ఈ సత్య జ్ఞానం ప్రతి ఒక్కరికి చేరవేయాలి అన్న ఒకటి తపన. సార్ లక్ష్యాన్ని సారు బాడీ వెకేట్ చేసేటి రోజు కూడా రాఘవరావు సారు క్లాస్‌కి వెళ్ళాడు. సార్ వెళ్ళమన్నాడంట. ఎంత చూడు గురువు చివరి క్షణాల్లో ఉన్నప్పుడు గూడా క్లాస్ చెప్పడానికి వెళ్ళాడంటే, "నీ లక్ష్యాన్ని నేను సాధిస్తాను. అప్పుడు మీరేం బాధపడకండి. నేను చూసుకుంటాను" అని మేడం కూడా చెప్పిందంట. "మేము సార్ చూసుకుంటాం సార్" అని. అంటే మనలో ఆ స్థితి రావాలి. వృద్ధత్వపు ఛాయలు అన్నదే ఉండకూడదు. ధ్యానం చేస్తున్న వ్యక్తికి నేను ముసలివాడిని అన్నదే లేదు. అసలు వయసునే మర్చిపోవాలని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనం సాధనా చతుష్టయం, యమనియమాలు, ముముక్షువు యొక్క శత్రువులను అధిగమించాలి. ఎప్పుడు అంటే సాధన అన్నది తీవ్రాతి తీవ్ర సాధన, సాత్వికమైన ఆహారం. ఏదైతే మనం తీసుకుంటామో అదే మనం అంటాడు. సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. పులిసినవి, నిన్న మొన్న వండినవి, ఫ్రిడ్జ్‌లో పెట్టి తినడము ఇవన్నీ పనికిరావంటారు. పాత్ర శుద్ధి గూడా ఉండాలి అంటారు. అంటే నాన్ వెజ్ వండిన పాత్రలో శాకాహారమైన వండకూడదు. ఇంకా సార్ 5 రకాల భోజనాల గురించి కూడా చెప్తాడు. తమో భోజనం, రజో భోజనం, సాత్విక భోజనం, శుద్ధ సాత్వికం, నిర్గుణ భోజనం ఎవరు అంటే అప్పుడు ఎగ్జాంపుల్‌గా రాజలక్ష్మి మేడమే చెప్పాడు. తమో భోజనం అంటే నాన్ వెజ్ వండేవాడు ఆలుగడ్డ కూర వండినా అది తినకూడదని చెప్తాడు. ఎందుకంటే తమో గుణాలు ఉంటాయి. అవన్నీ మనం సాధనకు పనికిరావు.
అలాగే రజోభోజనం కూడా చెయ్యొద్దంటాడు. రజోభోజనం అంటే ఎప్పుడు నాకే కావాలి, అన్నీ నాకే ఉండాలి. ఆ స్వార్థ బుద్ధి, డబ్బు పిచ్చి ఉన్నోళ్ళు చేత తిన్నా కూడా ఆ లక్షణాలు మనకొస్తాయంటాడు. అందుకే అది కూడా తినకూడదు. ఒక సాత్వికం అంటే ధ్యానం చేసేవారు చేత ఎవరైనా తినొచ్చు. ఇంకా నిర్గుణ భోజనం అంటే ధ్యానము, ధ్యాన ప్రచారణము, సజ్జన సాంగత్యం ఇవన్నీ చేస్తున్నవారు వీరి చేత ఒక ధ్యాని వండిన వంట ఎవ్వరైనా తినొచ్చు అని దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే, మనం ఎక్కడ పొరపాటు చేయకూడదు. ఆహార నియమాలు ఖచ్చితంగా ఆచరించవలసింది. ప్రతి ఒక్కరం ఆహారాన్ని బట్టి వ్యవహారం అన్నాడు. మనం ఏదైతే లోనికి తీసుకుంటున్నామో అదే మనం అంటాడు. అందుకే సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. ఇంకా పండ్లల్లో గూడా కుళ్ళినయి ఉంటే మనం కొంచెం కట్ జేసి తింటాము. అది కూడా తినకూడదంటాడు. కూరగాయలలో కూడా కుళ్ళిపోతే కొంచెం మచ్చే ఉంది కదా అని తీసి వండుతాం. అది కూడా వండొద్దు అని చెప్తాడు. దాంట్లో ఆల్రెడీ తమో గుణం ఉంటుంది కాబట్టి అది కూడా తినకూడదని చెప్తూ ఉంటాడు. పులిసినవి, పులిసిపోయినవి ఇవి కూడా మనం తినకూడదు. ఒక సాధనకు ఇవి అడ్డంకులు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ అధిగమించాలి మనము. చిన్న వాటికే గదా అని కక్కుర్తి పడితే మనమే సాధన శక్తిని కోల్పోతాము. ఇవన్నీ ఆచరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఆచరిస్తామో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతాము. సాధనలో పురోగతి సాధిస్తాము. ఇదే చిట్ట చివరి జన్మ చేసుకునే అవకాశం ఉంది. ముక్తిని, మోక్షాన్ని పొందాలి అంటే మనం కంపల్సరీ విన్న విషయాలు మనం ఎన్ని ఆచరిస్తున్నామని మనకు మనమే విచారణ చేసుకోవాలి. విచారణ చేసినప్పుడే మనకు అర్థమైతే ఏదైనా ఆచరిస్తాము. అర్థం కానిది ఎంత విని వదిలిపెట్టడం సారేమంటాడు, ఎన్ని మహా మహ్ ఎంతోమంది యోగులు వచ్చారు. ఎన్నో చెప్పారు, వెళ్ళిపోతున్నారు. అందులో కొన్ని పట్టుకొని ఆచరించిన వాళ్ళే ఎంతో గొప్పగా ఎదుగుతున్నారు. మనం ఒక గురువు మాటని తూచా తప్పకుండా ఆచరించాలి. ఆచరణకే ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎన్ని విషయాలు ఈ చెవు నుంచిని, ఈ చెవు నుంచి వదలడం కాదు. హృదయంలో నాటుకపోయిన వాక్యాల వల్లనే మనలో పెను మార్పులు తెస్తాయి అన్నాడు. అంటే మన హృదయంలో నాటుకుపోవాలి. అలా నేను ఒక్కటే ఒక వర్డ్‌కి నేను మారిపోయాను అని చెప్పాడు రాఘవరావు సారు. ఏంటి అంటే, నేను దేహం కాదు ఆత్మ అన్నదాన్ని పట్టుకొని నేను 23 సంవత్సరాల నుంచి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నేను పొందుతున్నాను. అదే అందరికీ బోధిస్తున్నాను. సత్యాన్నే ఆచరిస్తున్నాను. సత్యంలో ఉన్నాను. సత్యాన్నే జీవిస్తున్నాను. ఈ సత్యవంతమైన మనం ఆచరించాలి. అంటే ఇవన్నీ తొలగించుకోవాలనుకున్న వృద్ధాప్యాలు ఇవన్నీ కూడా పోయినప్పుడే మనం సాధనలో పురోగతి సాధిస్తాము. ఎందుచేతనంటే నిర్వాణ మార్గంలోకి వచ్చిన వారికి అంటే ధ్యాన సాధన మార్గంలోకి వచ్చిన వారికి తొందరగా ఏ లక్షణాలు సాధించడం కోసము బ్రహ్మర్షి పత్రిజీ సృష్టించిన సిద్ధాంతాలను అనుసరించి కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. ఎందుచేతనంటే ఈ సృష్టిలో ఏది ఇస్తామో అదే పొందుతా ఉంటాము. అందుచేతే ఆయన ప్రతి ఒక్కరికి ధ్యాన స్థితి పెంచుకోవడం కోసమే, జ్ఞానపరంగానే ఎదగడం కోసమే అందరికీ ధ్యానాన్ని చెప్పమంటారు. సత్యాన్ని, ధర్మాన్ని బోధించమంటాడు. అలాగే ధ్యానానికి సంబంధించిన కార్యక్రమంలో నిర్వహించమంటాడు. అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామా లేదా? అటువంటి కార్యక్రమాలకు సహకరించగలుగుతున్నామా లేదా? అన్నది మనమే చూసుకోవాలి. ఇదంతా సాధన మార్గంలో ఎదగడానికి, నిర్వహణాన్ని తొందరగా సాధించడానికి మాత్రమే. ఈ విషయాలన్నీ మనం ఆచరిస్తూ ఉండాలి. ఇటువంటి విషయాలు చాలామంది వెనకడుగే వేస్తూ ఉంటారు. కారణం వారిలో ఉన్నటువంటి వృద్ధత్వపు భావన. హ్మ్. వారికి ఒక్కటే సంశయం. నేను చెప్పగలనా? నేను అక్కడికి వెళ్ళగలనా? అదే స్త్రీ అయితే నేను చేయగలనా? అని అలాంటివి ఉంటాయి. అవన్నీ ఏవి అనుకోవద్దు. మనం ధ్యానం చేస్తున్నాము. అవన్నీ పురోగతి సాధించాం కాబట్టే ధ్యానం చేస్తున్నాము. అవన్నీ ఆలోచించాలి. మనం ఇంకా నేను ఇంకా అక్కడ క్లాస్‌కి నేనొక్కదాన్ని ఏమెళ్ళగలను? నేనిక్కడ ధ్యానానికి మా దగ్గర నుంచి అయితే ఒక్కదాన్నే ఎళ్ళేది. పూజలు చేసేటప్పుడు కూడా గుడికి నేనొక్కదాన్నే వెళ్ళేది. ఎవ్వరు వచ్చినా రాకపోయినా మన కోసం మనం వెళ్ళాలి. మన కోసం మనం వెళ్ళాలి గాబట్టి ఎవరితో మనకు సంబంధం లేదు. మనం ఎదగాలంటే మనమే వెళ్ళాలి. వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అని ఎప్పుడు కూడా అలాంటి భావనతో ఉండకూడదు. ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు చదివి విషయాలు కూడా చాలా మంది ఆ పుస్తకాలు నేను చదవలేను అని చదివినా నాకు అర్థం అవుతుందా లేదా అన్న భయముంటుందింక. అవన్నీ కూడా మనం చదువుతూ ఉంటే సాధన చేస్తే ఏదైనా అర్థమవుతుంది. చాలామంది రాఘవరాజ్ సార్జూమ్‌లో చెప్పేది కూడా మేము రాసుకోలేము అనేటోళ్ళు ఇప్పుడు రాసుకుంటున్నారు. క్లాసులు కూడా చెప్తున్నారు. ఇదంతా ఎలా వచ్చింది? అంటే సాధన ద్వారా వచ్చిన శక్తి ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాము. అందుకే
స్ ధ్యాన సాధకులు ధ్యానం చేసే కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏ పనైనా చేయగలుగుతారు. ఏ పుస్తకమైనా చదవగలుగుతారు. ఏదైనా సాధించగలుగుతారు. అన్ని వి అన్ని విషయాలు తెలుసుకునే ఆ విషయంలో సంచయం కూడా వెనకడుగు వెయ్యకుండా, బద్ధకించకుండా చేసేవారే పత్రిజీ చెప్పారు. వృద్ధాప్యం, అలసత్వ భావనల నుంచి కూడా బయటపడినట్టే. అటువంటి వారు సాధనలో పురోగతి సాధించగలుగుతారు. నిర్వాణాన్ని ఈ జన్మలో ఎన్ని జన్మల తర్వాత కూడా ఈ జన్మనే పొందగలుగుతాము. నిర్వాణాన్ని ఎన్నో జన్మల తర్వాత కాకుండా ఈ జన్మలోనే పొందగలుగుతాము. భయము, పరిమిత జ్ఞానము, సిద్ధుల ద్వారా వచ్చే అహంకారము, వృద్ధత్వపు అలసత్వ భావన, ఈ శత్రువులను నాలుగిటిని జయించాలి. ఎప్పటికప్పుడు శత్రువుల బారి నుండి రక్షించుకుంటూ ఉండాలి. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన టీమ్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రి సార్ దంపతులకు, నాకు ప్రతిరోజు ధ్యానాన్ని బోధించిన తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఎంతో శ్రద్ధగా విన్న మీ ఆత్మ బంధువులందరికీ కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.